4వ అధ్యాయం 2 నుంచి 4 చదువుకున్నాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆమేన్. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించును. ఆమేన్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. Book of Revelation chapter 13 verse 8. భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగంధమందు ఎవరి ప్రేయు వాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారం చేయుదురు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. Book of Revelation chapter 21 verse 27. గొర్రె పిల్ల యొక్క జీవగంధమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషేధమైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశింపడు. ప్రార్థన కొరకు తరలించడం. జయం గారి తండ్రి జీవాధిపతి నాయన, మరోసారి ప్రభా భూమి మీద నీ యొక్క గ్రంథము తెరవబడింది, చదవబడింది. ప్రతి ఒక్క మనుషుడు ఈ గ్రంథము తెరవగలడు, చదవగలడు. దాన్ని బోధించేవాడు నీవై ఉండగా నీవే రంగం మీదకి వచ్చి నీవే మాతో మాట్లాడి ఈ యొక్క లేఖన భాగాన్ని దాని యొక్క అర్థాన్ని మాకు వివరించమని ప్రాధేయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరికీ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మన దాదాపుగా అందరూ మొబైల్ ఆఫ్లో ఉన్నాయి అనుకుంటున్నాను. ఆమేన్. సైలెంట్లో కూడా కాదు, ఆఫ్లో పెట్టమని అంటాను నేను. ఖచ్చితంగా దేవుడు ఒక కృపను పెట్టి ఉదయకాలం మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఆమేన్. ఉన్నారు అందరు ఇక్కడ ఉంటే ఆమె చెప్పండి. దేవుడి కొరకు వస్తే ఆమె చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడా? ఆయన మాట్లాడే దేవుడేనా? ఆయన జీవం కలిగిన దేవుడేనా? ఆయన మనకి స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడేనా? ఆయన మనకి విడుదల ఇచ్చిన దేవుడేనా? ఆయన సమస్తాన్ని తొలగించే దేవుడేనా? ఆయన మనం ప్రేమించిన దేవుడేనా? ఆయన సమాధిని బద్దలు కొట్టిన దేవుడేనా? ఆయన సమాధిలో చెల్లించిన దేవుడేనా? ఆయన మరణాన్ని జయించిన దేవుడేనా? ఆయన మరణం యొక్క ముందు ఇచ్చిన దేవుడేనా? ఇంకా సరిపడలేదు కదా నాకు. ఇదేదో పైకి చెప్తున్నట్టుగా ఉన్నది, ఇంకా లోపల నుంచి రావాలి. క్రీస్తు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన శుద్ధించడానికి, నేను ఇచ్చిన మైపరచడానికి. వాళ్ళు అనుకుంటారో ఈ లోపు నాకు అనవసరం. నా ప్రభువు నాకు కావాలి, నా ప్రభు వాక్యం నాకు కావాలి. ఆయన కొరకే ఇక్కడికి వచ్చున్నాను. నన్ను మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు, నాతో మాట్లాడే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేను ఆయన కొరకే వచ్చున్నాను. మరి ప్రభు యొక్క చిత్తం అనేట్లయితే ఉదయకాలము మరి నా లోపల దేవుడు ఒక చిన్న అంశం పెట్టున్నాడు. ప్రభు చిత్తం దాని గురించి మాట్లాడుకుందాం. రెవల్యూషన్ ఆఫ్ ది ల్యాంబ్, గొర్రెపిల్ల యొక్క ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనం బైబిల్ చూసుకున్నట్లయితే ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు ప్రతిదాన్ని ఒక లింక్ లాగా పెట్టాడు. ఇట్స్ లైక్ ఎ చైన్, ఒక గొలుసు లాగా ఉంటుంది. ఏ లింక్ మనం తప్పిపోకూడదు. లింక్ తప్పిపోయామంటే మొత్తం తప్పిపోతాం. ఒక లింక్ బ్రేక్ అయిందంటే మొత్తం బ్రేక్ అవుతుంది. కాబట్టి బైబిల్ ఎంతది? బైబిల్ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం రాయబడింది. అకార్డింగ్ టు ఐజయా, బుక్ ఆఫ్ ఐజయా, ఇట్ వాస్ రిటన్ ఇన్ బుక్ ఆఫ్ ఐజయా. పరిశుద్ధ గ్రంథము ఇచ్చట కొంచెము అచ్చట కొంచెము రాయబడింది. ఈ రెండింటిని కలిపేది ఎవరు? పరిశుద్ధాత్ముడు బైబిల్ చెప్తా ఉన్నాడు. దీన్ని కలపాల్సిన పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఈ రోజు మనకి కావాల్సింది ఆ లింక్ కలిపేది మనకు తెలియాలి. ప్రభువైన యేసుక్రీస్తు రంగమే చెల్లిపోతా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మరలా వచ్చేంత వరకు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మళ్ళా నేను వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ మీ కొరకు వదిలిపెడుతున్నా. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నేను మీకు ఏ సంగతులు బోధించానో ఆజ్ఞాపించానో ఆయనే మీకు వాటిని బోధిస్తాడు.
సో ఇప్పుడు మనకి బోధించేది ఎవరంటే వ్యక్తులు కాదండి, పరిశుద్ధాత్మ మళ్ళా తిరిగి వాక్యముగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు మనకి వాక్యము బయలుపాటు ఎక్కడి నుంచి రావాలంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఏ ఒక్క మనుష్యుడు నాకు ప్రత్యక్షపడండి. ఆమేన్. ప్రత్యక్ష ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి రావాలి. సో ద సేమ్ థింగ్ వాస్ హ్యాపెన్ ఇన్ Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అదే సంగతి జరిగినది. అక్కడ యేసుక్రీస్తు ఒక గుంపుతో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల శిష్యులను పిలిచి శిష్యులతో ఇలాగంటున్నాడు, ఈ చుట్టూ ఉన్న జల్లు మొత్తం నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రత్యక్ష గురించి యేసుక్రీస్తు దగ్గర మాట్లాడుతున్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా నిన్ను ఇర్మియా అంటున్నారు, నిన్ను యేషయ్య అంటున్నారు, నిన్నేమో బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంటున్నారు, మళ్ళా పుట్టాడు అంటున్నారు, ఆ ప్రవక్త అంటున్నారు నీ గురించి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మరి మీరేమనుకుంటున్నారు? లోకంలో ఉన్నవారు సరే, మరి మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు ఒక అడుగు ముందు కేసు, అయ్యా నువ్వు జీవం కలిగిన దేవుడి కుమారుడని క్రీస్తువి. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, రక్త మాంసం నీకు సంగతి బయలుపరచలేదు. ఆమేన్. ఎవరు బయలుపరచలేదు? నో మ్యాన్ కెన్ రివీల్ ఎనీథింగ్. దేవుడు తప్ప నీకెవడు బయలుపరచాడు అని అంటున్నాడు. ఇదిగో పరలోకమందున నా తండ్రి నీకు సంగతి బయలుపరచడు. బట్ నో మ్యాన్ కెన్. రక్తము మాంసము కలిగిన ఏ ఒక్క వ్యక్తిని బయలుపరచలేడు. ఎందుకని బయలుపరచాడంటే ఆత్మకి రక్తం ఉండదు, ఆత్మకి శరీరం ఉండదు. ఆ కారణం చేత ప్రభువైన యేసుక్రీస్తు మరి కలిపి రావాల్సి వచ్చింది. ఆ కారణం చేత ఆయన పరిశుద్ధమైన రక్తం కావాల్సి వచ్చింది. ఎందుకంటే భూమి మీద వధించబడింది ఏది కూడా పాపము తీసేయలేవు. హల్లెలూయా. ఆదికాండం ముందాక మనం 3వ అధ్యాయం 21వ వచనం మాట చదువుకున్నాం. అక్కడ ఏమన్నా చూడండి, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించును. ఏ చొక్కాలండి? ఏ చర్మం? బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది గొర్రె పిల్ల. ఇప్పుడు వీళ్ళకి చర్మపు చొక్కాలు తొడిగించాలంటే దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? గొర్రెలు వధించాలి. ఎవరి నిమిత్తము? ఆదాము నిమిత్తము. ఎవరి నిమిత్తము? అవ్వ నిమిత్తము. ఎవరి నిమిత్తం అంటే పాపము చేసిన వారి నిమిత్తము దేవుడు గొర్రెపిల్లను వధించాలి. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడే కిందకి దిగి వచ్చాడు. ప్రతిరోజు చల్లపూట సాయంకాలము ఆదాముతో మాట్లాడి దేవుడు కిందకి దిగి వచ్చున్నాడు. కిందకి ఎందుకంటే దిగి వచ్చాడు? వీళ్ళ పాపాలు తీసేయాలి. పాపం తీసేయాలంటే ఏం జరగాలి? రక్తపోషణ జరగాలి. రక్తపోషణ కావాలంటే ఎవరి రక్తం కావాలి? మానవుని రక్తము. మానవుని పాపాలు తీసేయలేవు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే మానవుల పాపాలు తీసేయడానికి ఒక గొర్రెపిల్లని ఇచ్చుకొని ఆ గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్లని చంపి దాని యొక్క రక్తం తీసి ఆ చర్మపు చొక్కాలు వాళ్ళకి తొలగించి ఏదైనా తొలగించి బయట పంపించాడు. ప్రజలు అది ఇక్కడ గమనించాల్సింది ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు కిందకి వచ్చినప్పుడు దేవుడే ఈ గొర్రెపిల్ల వధించేటప్పుడు ఇప్పుడు దేవుడు యాజకుడిగా మారున్నాడు. ప్రజలు ఎందుకు యాజకుడిగా మారాలంటే పాపమును తీసేయటానికి బలి ఇవ్వాల్సింది యాజకుడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? కిందకు వచ్చినప్పుడు యాజకుడు అయ్యాడు. మీరు గమనించట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనంలో మళ్ళా ప్రభువైన యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమములోకి యాజకత్వం జరిగించాడు. మళ్ళీ ఉన్నాడు. మెల్కీసెదెకు అంటే ఎవరు? తల్లి తండ్రి లేనివాడు, ఆది అంతం లేనివాడు, దేవుడి కుమారుని పోలినవాడు. ఇదే మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి ఆదికాండం 14వ అధ్యాయంలో వచ్చున్నాడు. ద సేమ్ మెల్కీసెదెక్. హి వాజ్ ఎ ప్రీస్ట్. బైబిల్ చెప్తుంది ఆయన ప్రధాన యాజకుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడై ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు కిందకి వచ్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. లెట్ మీ టెల్ అనదర్ థింగ్. బైబిల్లో మొట్టమొదటిగా బలి అర్పించింది దేవుడే. దేవుడికి బలి కావాలి, దేవుడే కిందకి వచ్చి బలి ఇచ్చాడు. మళ్ళా అదే దేవుడు కొత్త నిబంధనలకు వచ్చి ఆయనే బలి అయి ఉన్నాడు. ఎందుకంటే ప్రతిసారి ఆయన పాపములు తీయడానికి కిందకు వస్తున్నాడు, ప్రతిసారి పాపములు కడగటానికి ఆయన కిందకు వస్తున్నాడు. ప్రజలాడు. కాబట్టి దానికి ఉద్దేశం ఏంటంటే దేవుడికి మనము నశించిపోవడం ఇష్టం లేదా? దేవుడికి ఏమి ఇష్టం అంటే మనం పాపం నుంచి బయటికి రావడం ఆయనకి ఇష్టం, మనం పాపం వదిలిపెట్టడం ఆయనకి ఇష్టము. కాబట్టి చూడండి, మనం ఎందుకు బాప్తిజం పొందాలి? బాప్తిజం పొందడానికి కారణం ఏంటి? మొట్టమొదటి చూడండి, మారు మనసు, పాపక్షమ. సో దేవుడు నీకు ఏం వాళ్ళు కోరుకుంటున్నాడు? దేవుడు నీకు బాప్తిజం వాళ్ళు కోరుకోవట్లేదండి. నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు పాపక్షమాపణ పొందాలని, అప్పుడు ఆయన నామంలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ నువ్వు లోపల పెట్టుకొని నువ్వు బాప్తిజంలోకి రావటం వల్ల నో యూస్. ఒక పొడి పాపి తడి పాప అవుతాడు, దానిలో ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే నువ్వు దేవుడి లోపలికి పూర్తిగా వచ్చినప్పుడు, నీ మనసు పూర్తిగా మారినప్పుడు, నువ్వు ఒక కొత్త జీవిగా నువ్వు మారినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు సంతోషిస్తాడు. అప్పుడు నీ హృదయంలో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. హల్లెలూయా. క్రీస్తు పుట్టడం క్రిస్మస్ కాదండి, నీ హృదయంలో పుట్టడం క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ అయి ఉన్నది. ఈ రోజు క్రిస్మస్ అంటే బయట స్టార్లు పెట్టడం, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడం, ఫోటోలు వేయటము, ఆ నక్షత్రాలు పెట్టుకోవడం, లైటింగ్ పెట్టుకోవడం, ఇది కాదండి.
నీ హృదయంలో క్రీస్తు పుట్టాడా? నీ హృదయంలో క్రీస్తు పుట్టాది నీ జీవితంలో క్రిస్మస్ అండి. నీలో క్రిస్మస్ నీకొద్దు, నీ హృదయంలో క్రిస్మస్ ఈరోజు కావాలి. అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. జీవం కలిగిన దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్నాము. పేతురు అడుగు ముందుకే సంతున్నాడు, అయ్యా నువ్వు జీవం కలిగిన దేవుడు కుమారుడైన క్రీస్తు. ఈరోజు మన సంఘం జీవం కలిగిందేనా? నిలబెట్టలా. జీవం కలిగింది ఆమె చెప్తుంది, జీవం లేదనుకుని ఆమె చెప్పలేదు. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఆమె చెప్పలేకపోవడం ఒక వ్యాధి అంటాడు ఆయన. ఎందుకంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడంటే సంతోషాన్ని ఇచ్చాడు. సంఘానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? నిలబడలా. ఆయన అంటాడు లేఖన కాదు అంటాడు, సంతోషంగా మీరు రండి. మీరు కొడుకునేటప్పుడు సంతోషం కలిగి రండి. మీరు కొడుకులో సంతోషం కలిగి ఉంటారు. మీకు బాధ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, శోధన ఉండొచ్చు, అవన్నీ గుమ్మం బయటే. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ తీసేసే దేవుడు మనం నమ్మినప్పుడు అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మకపోతే దేవుడు ఏమి చేయలేడండి. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మగలిగినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, యూ కెన్ డూ ఎనీథింగ్. యూ కెన్ డూ ఎనీథింగ్ అకార్డింగ్ టు ది వర్డ్. వాక్యానుసారంగా దేవుడు సమస్తము చేయగలడు. ఎప్పుడు? నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు. విశ్వసించగానే నమ్మగల సరిపోలేదండి. ఆ చెప్పబడిన వాక్యానికి నువ్వు లోబడకపోయినప్పుడు దేవుడు ఇదేమని చేయగలడా? సార్ ఇప్పుడు ఇక్కడ నా ముందు టేబుల్ ఉన్నది. ఈ టేబుల్ చేయాలంటే మొట్టమొదటికి ఈ చెక్క స్ట్రైట్గా ఉండాలి. ఇది ఇలాగ పైకి లేచి ఉంటే నేను ఏం చేస్తానంటే ఎంతవరకు పైకి లేచి అక్కడ కట్ చేస్తాను. ఉండాల్సిన విధంగా లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? దేవుడు కూడా అంతే. వాక్యానుసారంగా లేనప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? అక్కడ కట్ చేశాడు. ఎందుకని? నేను వదిలిపెట్టాలా, నిన్ను పడేలా, గమనించారా? నేను విసిరేలా దేవుడు నిన్ను ఏదో రకంగా సరి చేసి ఇక్కడ కాకపోతే ఇంకో చోట వాడతాడు. ఇప్పుడు ఇక్కడ చెక్క సరిపోలా, దీన్ని తీసుకొచ్చి ఇంకో ఇక్కడ వాడచ్చు. అయితే దేవుడు ఇదే కట్టడంలో ఉంచాడు, ఇదే కళాఖండంలో దేవుడిని వాడుతున్నాడు. ప్రజలు గమనించండి, దేవుడికి ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేదు. ప్రజలు గమనించండి, ఎందుకు ఇష్టం లేదంటే ఆదాముకి కయీను హేబేలు ఇద్దరు ఉన్నారు అక్కడ పుత్రులు. ఇప్పుడు కయీను హేబేలు వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇద్దరు అవ్వగర్భం నుంచి వచ్చారు, రైట్? ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే కయీనుతో భూమిని సేద్యపరిచాడు. ఇప్పుడు కయీను ఏం చేస్తాడు? భూమిని సేద్యపరిచేవాడిగా ఉన్నాడు. హేబేలు ఏం చేస్తున్నాడు? గొర్రెల మందలను కాచుకుని గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరి దగ్గర నుంచి బలిని ఆశించాల, వీళ్ళే బలిద్దామని ముందుకు వచ్చారు. లేకపోతే ఎక్కడ వీళ్ళు బలి ఇచ్చారంటే చరిత్రగా మనం చూసినట్లయితే వీళ్ళు బలించిన స్థలం కానీ ఎక్కడ ఉన్నదంటే ఏదోనికి తూర్పు దిక్కున దేవుడు తోటేశాడు. ఆ తోటకి బయటికి ఇక్కడి నుంచి పంపిస్తే దేవుడు ఆ గుమ్మం దగ్గర దేవుడు ఖడ్గజ్వాల కాపలా పెట్టాడు. బైబిల్ చెప్తా ఉన్నది దేవుడు తూర్పు దిక్కున ఖడ్గజ్వాల కాపలా పెట్టాడు. అది ఏ దిక్కునండి? తూర్పు దిక్కున. సూర్యుడు ఇటు నుంచి ఉదయిస్తాడు. గమనించారా? ఆలయంలో పాత నిబంధనలో కట్టిన ఆలయంలో 3 భాగాలు ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. దేవుని మందస్థం ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడ ఉంటుంది? తూర్పు దిక్కున ఉంటుంది. గమనించారా? దేవుడు ఖడ్గజ్వాల ఎక్కడికి ఆలోచించున్నాడు? తూర్పు దిక్కును. యూదాగా ఎటు నుంచి రావాలి? తూర్పు దిక్కు నుంచి రావాలి. ఎటు నుంచి చూసినా కానీ దేవుడు నేనంటా చూడండి, ప్రతి దానికి లింక్ ఉంటుంది. దేవుడు అయాచితంగా ఒక పని ఎక్కడ చేయాల. అందుకే నీ కాల ప్రవక్త ఒక మాట అంటాడు, నీకు భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి నీకు పరిచయం అయ్యాడంటే అది యాక్సిడెంటల్గా కాదు అని. దాని వెనకాల దేవుడు యొక్క ఉద్దేశము, ఆయన యొక్క కార్యము, ఆయన యొక్క చిత్తం ఏదో ఉంటుంది. అది కనిపెట్టడానికి ఒక పని అంటాడు. ఈ రోజు మనం చేస్తున్నది ప్రతి దాని వెనకాల దేవుడు ఉద్దేశం ఉంటుంది. మనం పడిపోయిన ఉద్దేశం ఉన్నది, మనం లేచి నిలబడిన కూడా ఉద్దేశం ఉన్నది, మనం జీవించిన ఉద్దేశం ఉన్నది, మనం మరణించడానికి ఒక ఉద్దేశం ఉన్నది. ప్రతి దానికి ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ రీజన్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ పర్పస్. యూ షుడ్ నో ద పర్పస్ వై యు ఆర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ యొక్క ఉద్దేశం ఏంటో, నువ్వు ఎందుకు భూమి మీదకి వచ్చావో ఆ కారణం మనకు కనుగొన. అదొకటే మనకు జీవిత లక్ష్యమై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అది గమనించండి, కయీను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. వీళ్ళిద్దరు బయలు పెద్దామనుకున్నారు. వీళ్ళిద్దరు బయలుదేరికి వచ్చే సమయానికి కయీను ఏం చేస్తాడు? పొలానికి వెళ్ళాడు. ఆ పొలంలో ఉన్న పంటలు తెచ్చి తీసుకొచ్చి అతనికి అందంగా కనిపించింది, చుట్టానికి బాగునే తెచ్చి మొత్తం రెడీ చేశాడు. మరి బైబిల్ చెప్తుంది హేబేలు ఏం తెచ్చాడు? గొర్రెపిల్ల తెచ్చాడు. ఎందుకని హేబేలు గొర్రెపిల్ల తెచ్చాడు? ఎవరు చెప్పారు హేబేలు గొర్రెపిల్ల తెమ్మని? ఎవరు చెప్పలా. అయితే గమనించండి, ఆదాము అవ్వలు పాపం చేసి బయటకు వచ్చినప్పుడు, పాపంలో పడి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు అక్కడ గొర్రె పిల్లను వధించి ఆ చర్మపు చొక్కాలను తొలగించి బయటికి పంపించాడు. కాబట్టి
హేబెల్ అనుకున్నాడు, మనం ఏదన్నా పాపములు చేసినట్లయితే ఆ పాపములు పోవాలంటే గొర్రెపిల్ల బలర్పించాలి. ఎవరు ప్రత్యక్షత ఇది? హేబెల్ ప్రత్యక్షత. హేబెల్ ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యక్షత ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఎవరు నాకు చెప్పలేదండి, నాకు చెప్తే తెలిసని ప్రత్యక్షత కాదు. అర్థమవుతుందా? దేవుడు నీకు తెలియజేసే ప్రత్యక్షత. నువ్వు వాక్యం విన్న తర్వాత దేవుడు నీతో మాట్లాడేది, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షత. నువ్వు ఏదైతే ఎదురు చూసావో అది వాక్యం దేనికి వస్తా చూసారా? ఆ రోజు అంటావు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడు. నువ్వు ఆశించావు, ప్రార్థించావు, సంఘంలో కూర్చున్నావు, దేవుడు నీతో మాట్లాడు. ఏమా ఇక నేనేమీ లేకుండా ఖాళీ మైండ్తో వచ్చా, దేవుడు నాతో ఏం మాట్లాడు. నేను ఎక్స్పెక్ట్ చేశా, ప్రభా నాతో ఈ విషయంలో నువ్వు నాతో మాట్లాడు, ఇదేంటో నాకు అర్థం కావట్లా. అది వాక్యమే కాదండి, జీవితం కూడా ఉండొచ్చు, ఒక సంఘటన కావచ్చు, ఒక అవసరమైన కావచ్చు, అదేదైనప్పటికీ నువ్వు ఏదైతే అవసరత కలిగి ఉన్నావో నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థించినప్పుడు నువ్వు అక్కడ రాగానే దేవుడితో మాట్లాడినప్పుడు ఏమంటావంటే, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను అనుకున్నది నిజమే. ఇప్పుడు అది నీవు అనుకున్న నిజమే, నీకు ఎలా కన్ఫర్మేషన్? ఏ వ్యక్తి నీకు చెప్పలా? ఎవరు నీకు చెప్పారు? దేవుడు నీకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను అంటున్నా అదేనండి, రెవల్యూషన్ లేదా ప్రత్యక్ష అనేది నీకు అది ఒక కన్ఫర్మేషన్ దేవుడి దగ్గర నుంచి. అది పొందిన వాడే అది తెలుసుకోగలుగుతాడు. మనం ఎంత చెప్పినా, ఎంత బోధించినా, నీకు ఎన్ని పుస్తకాలు ఇచ్చినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మోకాళ్ళ నీకు అర్థం కాకపోవచ్చు. అయితే దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు. అంటే మన జీవితంలో మనకి కావాల్సింది ఏంటి? దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడు. ఏంటి ప్రత్యక్ష అంటే? నువ్వు దేవుడితో సూటిగా మాట్లాడు. ఏంటి నిజమైన బాప్తిజము? ఏంటి నువ్వు తిరిగి పుట్టడము? ఏంటి తిరిగి జన్మించడం అంటే? యేసుక్రీస్తుతో వ్యక్తిగత సహవాసం కలిగించడం. ఇట్ ఇస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడాడండి, నేను ఆ మాట చెప్తున్నా ఇక్కడ నిలబడి. ఇప్పుడు నేను దేవుడితో మాట్లాడిన ఆ యొక్క అనుభవాన్ని నా నుంచి ఎవడన్నా తీసేయగలరా? తీసేయలేడండి. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను దాన్ని నమ్మను. ఎందుకంటే నాకు చెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి అదే అంటారు, ఇప్పుడు ప్రత్యక్ష అనేది అక్కడి నుంచి వస్తే నేను ఎవరు చెప్పాను వినను. అలా కాకుండా నాకు ఒక వ్యక్తి నుంచి వచ్చింది అనుకోండి, దానికి కొద్ది రోజుల తర్వాత ఆ ప్రభావం నా నుంచి పోతాం. కాబట్టి ఈరోజు ఏం కావాలి? ప్రత్యక్ష కావాలి. ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి. అది మనిషి నుంచి రాదండి. బైబిల్ చెప్తుంది, జాన్ ది రెవలేటర్. జాన్ ది రెవలేటర్. రెవలేటర్ అంటే ప్రత్యక్షత ఇచ్చేవాడు అర్థం. అయితే ఇప్పుడు యోహాన్ ప్రత్యక్షత ఎలాగిస్తాడు మనకి? నో సార్, ఈ కాంట్ గివ్ ఎనీథింగ్ టు యూ. ఆయన నీకేం ఇవ్వలేడు. అయితే నీకు ప్రత్యక్షత ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషిని వాడుకుంటాడు. ఆ మనిషినితో మాట్లాడుతున్నప్పుడు దేవుడికి బయలుపరుస్తాడు, ఈ మనిషిని బయలుపరచడు. ఈ రోజు మీరు ఎంతసేపు ఇక్కడ ప్రసంగమైనా నేను మీకు ఒక్క సంగతి బయలుపరచలేను. అది నా వల్ల పని కాదు. ఐఎమ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ జస్ట్ లైక్ యూ. నేను మీలాగా ఒక సాధారణమైన మనిషిని. అయితే మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను వాడుకున్నప్పుడు అదే సమయంలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీ మనసును వాడుకుంటాడు, మీ హృదయాన్ని వాడుకుంటాడు, మీ ఆలోచన వాడుకుంటాడు, మీ తలంపులు వాడుకుంటాడు. మీరు చేసే ప్రతి ఒక్క దారిలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, ప్రతి ఒక్క తీరులో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మాట చెప్పని, ఇప్పుడు మనకు ఒక అలవాటు ఉన్నది, దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు అంటా ఉంటాం. అవునా? ఒకసారి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకు ఒక సహోదరి, మీరు ఎక్కడైనా స్థలం చూసుకోండి పాస్టర్, మీకు డబ్బులు ఇస్తాను కోరుకుందరు, కానీ మీరు మంచి సర్వీస్ చేస్తున్నారు అని చెప్పింది. ఆయన ఎక్కడైతే కోరికలు పెంచుకుంటున్నాడో, చర్చ్ ఎక్కడైతే నడిపిస్తున్నాడో అక్కడ సమస్యలుగా ఉండదు. నాతో కూడా చాలాసార్లు చెప్పుకున్నాడు, నేను కూడా అక్కడికి వెళ్ళాం, ప్రార్థన చేస్తాము. ఒకరోజు అనుకోకుండా మరి పాస్టర్ గారు మరి ఎక్కడైనా ఒక స్థలం చూసుకుంటే మీరు బాగుంటుంది కదా అంటే, నేను దేవుడు నాకు ద్వారం తెరుస్తాడని ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఈ సహోదరుడు చెప్పి ఒక సంవత్సరం పాటు చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఉత్తరాలు రాసే కాలం. ఆ ఉత్తరాలు రాసే కాలంలో ఆమె ఉత్తరాలు రాసింది, టెలిగ్రాములు పంపించింది, తర్వాత మెయిల్స్ వచ్చినప్పుడు మెయిల్స్ పంపించింది, తర్వాత ఫోన్లో కూడా చేసింది. ఎక్కడైనా స్థలం చూసుకోండి పాస్టర్ గారు, నేను స్థలం కొనిస్తాను. రైట్. ఆయన మంచి సేవకుడు, ఎంత నిజాయితీగా అంత నిజాయితీగా పరిచయం చేశారు. ఆయన ఏది ఆశించారు అక్కడ పరిచయంలో కూడా. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఆయన పరిచయంలో. ఒకచోట ఒక సహోదరు చనిపోయే స్థితిలో ఉంటే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించి ఈయన డబ్బులు కట్టి ఆమెకి ఆహారం తీసుకెళ్ళి రోజు ఒకతే ఉంటుంది ఒక ఆమెకి ఎంతో సేవ చేశాడు. ఆమెకు బంధువులు కానీ ఇంకెవరు లేరు. ఆమెకు ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది.
మనది పాస్టర్ గారు, ఎలాగో నన్ను 1 సంవత్సరం నుంచి నువ్వే చూస్తున్నావు కాబట్టి బిల్డింగ్ నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా, రిజిస్ట్రేషన్ నువ్వు ఏర్పాటు చేసుకో, నేను బతికుండా నీకు ఇచ్చేస్తా. నువ్వు ఎక్కడ చర్చ్ లేదంటున్నావు, అదేదో ఇక్కడే పెట్టేసి దీన్ని చర్చ్ కింద నువ్వు మార్చేసుకోండి. రైట్. అక్కడ ఆమెమన్నది స్థలం చూసుకుని డబ్బులు ఇస్తాను. ఇక్కడ ఏమేమన్నది? ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు ద్వారం తెరవలేదంట. దేవుడు ద్వారం తెరవటువంటి ఏంటి తెలుసా? కొంతమంది దృష్టిలో ఆయనే చర్చి మొత్తం కట్టించేసి పైనుంచి ఒక హెలికాప్టర్లో నుంచి విమానంలో చెక్కిన దింపి అక్కడ పెట్టేస్తే అప్పుడు లోపలికి వెళ్తాడు. దేవుడు నీ దగ్గర నీకేదన్నా నువ్వు ప్రార్థించినప్పుడు నీకేదో దేవుడు ఇవ్వాలని ఆశిస్తే దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు. ఇది రైట్. ఆయన ఖచ్చితంగా ఒక మనిషి కావాలి. అందుకే అంటాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇదిగో నేను బలి అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చమని కోరుతుంది. ఒక శరీరం కావాలన్నా, హీ నీడ్ ఏ బాడీ. ఈరోజు సంఘంలో కూడా ఆయన కాపరిని ఒక శరీరం వాడుకుంటున్నాడు. ఈరోజు సంఘంలో ఆయన సువార్తుడైన శరీరం వాడుకుంటున్నాడు, ఆయన ఉపదేశమైన శరీరం వాడుకుంటున్నాడు, ఆ ప్రవక్తలు ఒక శరీరం వాడుకుంటున్నాడు, లేకపోతే అపోస్తలుడు ఒక శరీరం ఆయన వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఒక శరీరం నుంచి మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మాట్లాడే శరీరం మనిషిది, మాట్లాడే దేవుడు ఒక స్వరమే ఉన్నది. ఇప్పుడు మనం అది మాట్లాడే దేవుడు స్వరమా కాదు ఎలా తెలియాలి? బై ద రెవల్యూషన్, త్రూ ద రెవల్యూషన్. అది ప్రత్యక్షత ద్వారా నీకు తెలియాలి. ఆ ప్రతిష్ట ఏ ప్రతిష్ట అయి ఉండాలి? వాక్య ప్రతిష్ట అయి ఉండాలి. నేను ఎంత బాగా బోధించినప్పటికీ అది ఇక్కడ లేకపోతే తీసి పక్కన పెట్టేయటం. అది నా ప్రత్యక్షత. దీంట్లో ఉంటే అది దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. కాబట్టి ఒక వ్యక్తి మనం బోధించినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే బెరయ సంఘస్థ చేసినట్టుగా అది వాక్యములో ఉన్నదా లేదా? Was it written in the Bible or not? If it was written, then you should believe it. అది వాక్యంలో రాయబడి ఉన్నదా లేదా నువ్వు మొట్టమొదటిగా చూడాలి. అది రాయబడి ఉంటే అప్పుడు ఖచ్చితంగా నమ్మవలసింది. ఆమేన్. అయితే గత వారం మీకు చెప్పుకున్న 31 రాత్రి, ఈరోజు రాయబడిన దాంట్లో దేవుడు మన కొరకు దాచిపెట్టి వచ్చాడు. దాన్ని మనం ఏమంటాం బైబిల్ భాషలో? మర్మము, మర్మాలు, లేకపోతే మిస్టరీస్. రాసిన దాంట్లోనే దాచిపెట్టబడి ఉంది. అది ఎవరో ఒక వ్యక్తి నుంచి బయలుపరుస్తున్నాడు. ఆ వ్యక్తి అంతగా వ్యక్తి బయలుపరచలేదండి. ఎవరు బయలుపరచాలి? దేవుడే వచ్చి ఒక వ్యక్తిని వాళ్ళకు రంగం మీద తెచ్చి ఆయన బయలుపరచాలి. సో గాడ్ నీడ్ ఎ బాడీ టు రివీల్ హిస్ వర్డ్. ఆయన యొక్క వాక్యాన్ని బయలుపరచాలంటే దేవుడికి ఒక శరీరం కావాలి. సో ద రీజన్ హి కేమ్ టు ది ఎర్త్. ఆ కాలం చేత ప్రభు యేసుక్రీస్తు కిందకి మరీ గర్భంలోకి శరీరధారిగా వచ్చును. దట్స్ వై జాన్ సేస్ ఇన్ ది గాస్పెల్. ఆ కాలం వచ్చే యోహాను సువార్తలు అంటున్నాడు, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించును. విచ్ కైండ్ ఆఫ్ బాడీ ఇట్ ఈస్? వర్డ్ బాడీ. వర్డ్ బాడీ, వాక్యపు శరీరము. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాక్యము మన కోసం శరీరమైనది. ఎందుకంటే దేవుడు చెప్పాలి, దేవుడికి ఒక శరీరం కావాలి. ఇప్పుడు ఆయనే శరీరంలోకి వచ్చున్నాడు. దట్ వాజ్ ద రెవల్యూషన్. అది ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. హల్లెలూయా. ఈ పుస్తకంలో రాయబడిన వాక్యము శరీరం ఎలాగవుతుంది? ఒక మాట అడుగుతా, బైబిల్ ఎలా నమ్మాలో చెప్తాను. అది మీ ఇష్టం. ఇట్ విల్ డిపెండ్ ఆన్ యూ. మీరు ఎలా నమ్ముతారో మీ మీద ఆధారపడి ఉంటారు. నేను నమ్మిన విధానం మీరు చెప్తాను. అబ్రహాముకి కొడుకు ఎప్పుడు పుట్టాడు? వినబడ గట్టిగా త్వరగా చెప్పండి. 100 ఏళ్ళప్పుడు. నమ్ముతారా? చూసారా మీరు? నమ్ముతారా? ఎందుకని? బైబిల్లో ఉన్నది అంతే. అక్కడ ఉన్నది. శారా ఎన్నేళ్ళ కుమారుని అన్నది? 90 ఏళ్ళు. 90 ఏళ్ళకి ఆమె కుమార్తె కాదు. ఇదేంటిది? నమ్ముతారా? చూసారా? కానీ నమ్ముతాం. అబీమెలెకు రాజు శారా వస్తుంటే గెరారులోకి ఆమెను చూసి ఆమెను ప్రేమించారు. అప్పుడు ఆ వయసు ఎంత తెలుసా? ఇంచుమించుగా దగ్గర 90 దగ్గర ఉంది. 80-90 మధ్యలో. 80-90 ఏళ్ళ ఆమెను చూసి ఇంకొక ఆమె ప్రేమించారు. అది రాజు. ఇప్పుడు ఆమె ఎలా ఉండదు? ఇప్పుడు ఆ వయసు సౌందర్యం కలిగి ఉంటారా? నమ్ముతారా? చూసారా? నమ్ముతారా? ఎట్లాగా? రాసి ఉన్నది. దట్స్ ఆల్. అక్కడ రాసిందంతే. రాసిన దానికి నా జ్ఞానం అవసరం లేదండి. నా జ్ఞానం తీసేసి మొత్తం నమ్మేసేయచ్చు. ఈరోజు నేను కావాల్సింది అంటుంది అదే. ఎవరో చెప్తే నేను నమ్మాను అనొద్దండి. బైబిల్ ఎప్పుడు ఇది దేవుడు నాకు తెలియజేశాడు, నేను నమ్మా. ఆ విశ్వాసం మీద మిమ్మల్ని ఎవరు పరగొట్టలేదు. 100 రకాల బోధలు రావచ్చు, 100 రకాల దెబ్బలు మనం కొట్టచ్చు, 100 రకాల రకరకాల దీనికి తిప్పి చెప్పొచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడాడు అన్న తర్వాత, దేవుడు నీకు బయలుపరిచాడు అన్న తర్వాత, నో వన్ కెన్ డిసీవ్ యు. నిన్నెవడు మోసగించలేడు. దట్స్ వై ప్రాఫెట్ సెడ్, వధువుని ఎవడు మోసగించలేడు.
ఎందుకని మోసగించాలి వధువుని? ఇప్పుడు వధువు అన్న వారికి ఎవరు బయలుపరచాలి? దేవుడు బయలుపరచాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు దగ్గర నుంచి ఎవరైతే బయలుపాటును పొందుతున్నారో వాళ్ళు వధువు అని. ఇంకో మాట చెప్తా నేను, ఈ వర్తమానం నమ్మినాడు వధువు కాదు, వర్తమానం ప్రకారంగా జీవించినాడు వధువు. రెండు చాలా పెద్ద తేడా ఉన్నది. అర్థమైందా? గోధుమ చెట్ల పెట్టుకోగానే ఇది గోధుమ చెట్టు నేను నమ్మను. ఈ అక్కడ నాటిన తర్వాత అది నిజంగా మొలకెత్తి మళ్ళీ అలాంటి దాన్ని బయటికి తెస్తే అది నిజమైన విత్తనం. ఇది లోపల పెట్టగా చచ్చిపోతే విత్తనం అలాగే అవుతుంది. అలాగే వర్తమానం చాలా మంది నమ్మొచ్చు, చాలా మంది పుస్తకాలు పెట్టుకోవచ్చు, చాలా మంది పుస్తకాలు చదవచ్చు, 7 సాయంకాలం 7 సార్లు చదవచ్చు, 7 మంది 7 సార్లు బోధించవచ్చు, ఎన్నిసార్లు బోధించవచ్చు. అయితే నీ లోపల విత్తనం లేనప్పుడు అది ప్రయోజనం లేదు. ఈరోజు అన్నిటికన్నా ఎక్కువ జ్ఞానం కలిగింది ఏదన్నా ఉండదంటే అది లూసిఫర్. లూసిఫర్కి జ్ఞానం ఎక్కువ కదా. ఎంత అడిదిప్పు బోధించినప్పటికీ కూడా వారు ఏకంగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు వాళ్ళ అబద్ధపు బోధతో. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు దగ్గర కదా చూడండి, లూసిఫర్ ఎలా అటెంప్ట్ చేస్తుంది. నువ్వు కిందకి దిగితే ఏమవుతుంది? సరిపోతావా? అంటే వాడిని దేని బట్టి ప్రేరేపిస్తున్నాడు? వాడికి ఒక డౌట్ ఉన్నది, నువ్వు నిజంగా దేవుడి కుమారుడువా కాదా. అందుకని వాడు క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం నేను టెస్ట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు నిజంగా దేవుడి కుమార్తె అయితే నువ్వు ఏమంటావంటే అసలు దూకాల్సిన అవసరం నాకేంటి? అర్థమవుతుందా? వాడు ఎందుకు దూకమంటున్నాడు? వాడి టార్గెట్స్ ఏంటి? వాడి ఎయిమ్ ఏంటి? వాడి లక్ష్యం ఏంటి? నువ్వు ఎలాగైనా మరణించాలి, దేవుణ్ణి ఒప్పుకోకుండా మరణించాలి. ఎటువంటి మరణము? ఇక్కడి నుంచి నీ అంతా నువ్వు దూకేవాడు దాన్ని ఏమంటారు? సూసైడ్. బైబిల్లో ఆత్మహత్య చేసుకుంటే పరలోకానికి వెళ్తారా? పాతాళానికి పోతాడు. మరి ఇప్పుడు వాడు ఏమంటున్నాడు వచ్చి? అంటే నేను వాక్య ప్రకారంగా మాట్లాడతాను. మరి నిజంగా నువ్వు దేవుడికి మాట్లాడితే దూకు. ఎలా ఉంది టెంప్టేషన్? నిజంగా నువ్వు దేవుడికి నువ్వు దూకితే దేవుడు దూత పంపించి కాపాడదా? నువ్వు దూకితే కాపాడాడు, నువ్వు పడిపోతే కాపాడతాడు. దట్ ఇస్ ద వేరియేషన్. నేను అందుకంటచ్చు వాక్యం అంటది, వాక్యాన్ని నువ్వు శోధించద్దు, పరిశోధించు. నువ్వు తెలియదా అడుగు, తెలుసుకో. అయితే నా జ్ఞానం దీంట్లో నేను పెట్టద్దు. సో నా జ్ఞానం పెడితే ఇట్స్ మై ఓన్ రివల్యూషన్, దట్ విల్ నాట్ వర్క్ ఎనీవేర్. నీ సొంత జ్ఞానం ఇక్కడ పనిచేయదు. నా సొంత జ్ఞానము సంఘానికి బయట పనిచేస్తుంది. నా సొంత జ్ఞానం పరిశుద్ధాత్మకు బయట పనిచేస్తుంది. దేవుని జ్ఞానం పరిశుద్ధాత్మకు అనుగుణంగా పనిచేస్తుంది. దేవుని జ్ఞానం వాక్యానికి అనుగుణంగా పనిచేస్తుంది. దేవుని జ్ఞానం సంఘంలో పనిచేస్తుంది. దేవుని జ్ఞానం ఆయన యొక్క వధువులో పనిచేస్తుంది. దేవుని జ్ఞానము జగత్తుకు పునాది వేయడానికన్నా ముందుగానే ఆయనలో ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ పనిచేస్తుంది. ఎవరైతే ప్రీడెస్టినేటెడ్ వాళ్ళ పనిచేస్తుంది. ముందు నిమిషంలో ఉన్నారో పనిచేస్తుంది. అది అందరిలో పనిచేయదండి, లోకంలో పనిచేయదండి. అది దేవుడి చిత్తంలో ఉన్న వారికి, దేవుడికి లోబడిన వారికి, కరెక్ట్ గా మాట్లాడితే గొర్రె పిల్ల జీవనంలో ఉన్న వారికి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, గొర్రె పిల్ల జీవనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క మృగములకు నమస్కారం చేయరు. దే వోంట్ బౌ టు ఎనీ ఐడల్. ఏ ఒక్క విగ్రహం ముందు వాడు మొక్కరు. ఈరోజు ఈళ్ళే తెచ్చారు క్రిస్మస్ చెట్టు, ఈళ్ళే చెట్టు ఎత్తికారు, దాన్ని కొట్టుకొచ్చారు, తీసుకొచ్చి ఈళ్ళే చర్చిలో పెట్టారు, ఈళ్ళ దానికి డెకరేషన్ చేశారు, ఈళ్ళ దానికి వెళ్ళి మొక్కారు. దీని మీద కాదు పదవచ్చేలాగా మాట్లాడదు. ఆ చెట్టు కలదు మెదదు, అది హాని చేయదు, కీడు చేయలేదు. అది దాని దగ్గర మోసుకొని దాన్ని ఇంకోటి పోయాలి. నువ్వు మోసుకొని తీసుకొచ్చి పెట్టినట్టు దేవుడు ఎలాగ అవుతాడు అంటున్నా. దానికి జ్ఞానం అవసరం లేదు. నువ్వు జ్ఞానం బయటకు వచ్చావు, లోక జ్ఞానం నుంచి నువ్వు బయటకు వచ్చావు అంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. కాబట్టి ఈరోజు అనేది అదే, దేవుడు నీకు అది బయలుపరచాలి. అది నిజంగా యేసుక్రీస్తులో ఉన్నవాడు చెట్టుకు మొక్కడు, రాళ్ళకి మొక్కడు, విగ్రహాలకు మొక్కడు, అసలు దేనికి మొక్కడండి. అయితే నిజమైన క్రైస్తవుడికి ఒక గుణం ఉంటుంది, లోబడే గుణం. వాక్యానికి లోబడే గుణం నిజమైన క్రైస్తవుడు కలిగి ఉంటాడు. కాబట్టి ఈ రోజు మనం ఏమైనా కలిగి ఉన్నామంటే క్రీస్తుకి గుణలక్షణం కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తులో ఉన్నవాడువా? ఆయన రక్తం నీ మీద ఉన్నదా? ఆ పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నదా? ఆ బాప్తిజం నువ్వు పొందున్నావా? గాయపడిన హస్తం కింద నువ్వు వచ్చున్నావా? వాక్యంలో నువ్వు ఉంటే, గొర్రెపిల్ల జీవనంలో నువ్వు ఉంటే ఆ గుణలక్షణం కూడా నువ్వు కలిగి ఉంటావు. ఇట్ వాజ్ అన్ అట్రిబ్యూట్. అది ఒక గుణలక్షణం అండి. కాబట్టి గమనించండి. ఇప్పుడు చిన్న మాట చెప్తారు. నా కొడుకు పుట్టాడు, మీరు చూస్తున్నారు దాదాపుగా అందరూ, అవునా? నా కొడుకు ముఖం చూసారు మీరు? ఎలా ఉన్నది? ఉన్నదా?
ఇప్పుడు ఎవరన్నా కానీ ఏమంటారు చూడగానే, నన్ను నా గురించి తెలిసిన చూడగానే అబ్బా అచ్చు తండ్రి లాగా ఉన్నాడంటారు, రైట్? మరి నిజంగా యేసుక్రీస్తులో కానీ మనం కూడా కూర్చుంటే ఏదో గుణలక్షణం మనలో ఉంటే మనం చూడగానే ఏమనాలా? నువ్వు ఆయన ఉన్నవాడు అనొద్దా? ఆ గుణలక్షణం కలిగి ఉన్నావనొద్దా? నువ్వు ఆ రక్తం కలిగి ఉన్నావనొద్దా? చూడండి, ఆ పోలికల చొప్పునే దేవుడు ఏ పోలికలో ఉన్నాడో దేవుడు మనల్ని ఆ పోలికలో సృష్టించాడు. కాబట్టి ఈ రోజు నువ్వేమైనావంటే దేవుడి పోలిక అయి ఉన్నావు. నువ్వు దేవుడి పోలిక మాత్రమే కాదండి, నువ్వు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది ఉన్నావో ఆ లక్ష్యం నీ లోపలికి రావాలి. హల్లెలూయా. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. పాత నిబంధనలో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి సంవత్సరము బలి అర్పించేవాడు. ప్రతి సంవత్సరం ఎందుకు బలి అర్పించారు? పాపాల నిమిత్తం. అంటే నువ్వు ఒకసారి చేసిన పాపాలు బలి అర్పించగానే మొత్తం టోటల్, రైట్? ఈ సంవత్సరం నుంచి మళ్ళా సంవత్సరం వరకు ఇంకేమైనా పాపాలు చేశానేమో అని చెప్పి నువ్వు మళ్ళా బలి అర్పిస్తున్నావు. నిజమేనా? ఏం బలి అర్పించారు అప్పుడు? గొర్రెల్ని, మేకల్ని, దూడల్ని, గోవుల్ని, పౌరాల్ని, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, అది పాపరాధ బల, పశ్చాత్తాపం చేసిన నిమిత్తం చేసిన బల, లేదంటే అపరాధ బల, ఏ బలో దాని నిమిత్తం వాళ్ళు చేస్తున్నారు. దేవుడి చిత్తం అయితే వాడి గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాము, ఆ బలుల గురించి. ఇప్పుడు ఆ బలి ఎందుకు ఇచ్చారు? వీళ్ళు పాపాలు తీసేయడానికి. పాపాల నిమిత్తం వాళ్ళు ఏమి ఉపయోగించారు? జంతువులను ఉపయోగించారు. ఇప్పుడు జంతువుల యొక్క రక్తంలో పూర్తిగా పాపక్షమాపణ ఉన్నదా? నో సార్. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి, ఎంతసేపు? ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధిని కలిగి చేయలేరవు. రైట్? మొత్తం పాపాలు ఒకేసారి తీసేయలేదండి. కంటిన్యూషన్ చూద్దాం చూడండి. అలాగనే చేయలేని సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపం చెప్తే ఇక్కడ ఉండదు కనుక వాటిని అర్పించడం మానరు కదా. ఇదేంటిది? ప్రతి సంవత్సరం అర్పించేవాడు ఒకసారి అర్పించేస్తా నా పాపాలు మొత్తం పోయి అని నమ్మిన తర్వాత నీ పాపాలను మళ్ళీ చేయవు. ఇంకా అది నమ్మితే ఇప్పుడు మరి బలి అర్పణ ఉందా? ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయింది అంటారు? యేసుక్రీస్తు బలిగా వచ్చినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కసారే కింద మన చదివిన మాట కూడా చూడండి. అయితే 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అంటే మన పాపాలు అలాగే తీసేస్తే పో. అంటే పాత నిబంధన కాలంలో కానీ మనం ఉన్నట్లయితే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి సంవత్సరం బలులు ఇవ్వాలి. బలులు ఇచ్చినప్పటికీ కూడా పాపం పూర్తిగా పోతున్నా. ఎందుకంటే ఒక గొర్రె పిల్లలో, సాధారణమైన భూ సంబంధమైన గొర్రె పిల్లలో నీ పాపాలు మొత్తం తీసే శక్తి లేదండి. ఒకవేళ నిజంగా అటువంటి శక్తి ఉన్నట్లయితే దేవుడు లోపల 2 గొర్రెలను వధించినప్పుడు ఏదైనా తోటలోనే ఆదాము ఆగిపోవాలి కదా. బయటికి ఎలాగొచ్చారు? ఆ పాపం తీసేలా, వాళ్ళ మీదకి వచ్చిన శాపం తీసేయలేకపోయింది. అంటే ఆ గొర్రె పిల్ల రక్తము సరిపోవడం, ఆ పాపమును తీసేంత శక్తి దానిలోపల లేదండి. అయితే మరణాన్ని ఆపగలిగింది కొంతవరకు. ఇది ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వరకు వచ్చింది? ఆయన బలికి ఎందుకైనా మన పాపాలు తీసేయటమే కాదు, మరణము కూడా ఆయన తీసేశాడు. సో ఈ డన్ 2 things in one sacrifice. ఆయన ఒకటే బలిలో 2 కార్యములు చేశాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? నీ పాపం తీసేశాడు. రెండోది నీ మరణం తీసేశాడు. నీ మరణము యేసుక్రీస్తు ఆయన భుజాలు వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ పాపాలు ఎక్కడికి పోయింది? వినపడలేదా? ఉన్నాయా మీ పాపాలు మీతోనే? లేవు. ఎక్కడికి వెళ్ళాయండి? నీ పాపాలు యేసుక్రీస్తు తీసేశాడండి. అయితే ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు మరణించిన తర్వాత శుక్రవారం ఆయన సాయంకాలం పాతి పెట్టబడిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ లేదారా? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ముందు కిందకి వెళ్ళాడండి ఆయన. బైబిల్ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళానికి వెళ్ళాడు. పాతాళం ఎవరి దగ్గరికి వెళ్ళాడు? లూసిఫర్ దగ్గరికి వెళ్ళాడు. వాడు ఒక పెద్ద డన్ని పెట్టుకుని లోపలికి వచ్చున్నాడు. వాడు అనుకుంటున్నాడు యేసుక్రీస్తుని లేకపోతే దేవుడి కుమారుని నేను సిలువేయించేశాను, చంపించేశాను, ఇక భూమి మీద మొత్తం నాదే రాజ్యము, ఇక నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు అనే స్థితికి వాడు వచ్చేస్తున్నాడు. అది యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి డోర్ కొట్టాడు. బైబిల్ చదివారా? ఏం చేశారు యేసుక్రీస్తు వెళ్ళి అక్కడికి? తాళాలు ఎలా తీస్తున్నాడండి? బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ ఉన్నాయి తాళాలు,
ఇక్కడ ఉన్న తాళాలు ఇది తీసుకోవటం. బైబిల్ ఏమంటుంది తెలుసా? వాడి దగ్గర చేసిన తాళాలు లాక్కొని. ఏమా వాడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడా? వాడి దగ్గర ఎవరున్నారు? బంధించబడిన ఆత్మలు, లేకపోతే చెరలో ఉంచబడిన ఆత్మలు. సౌల్ తాలూకు ప్రెజర్, వాడు ఆత్మను బంధించాడండి. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా లూసిఫర్ కావాల్సింది ఏంటి? నీ శరీరం కావాలి. వాడికి ఏం కావాలి? నీ ఆత్మ కావాలి. యేసుక్రీస్తుకి ఏం కావాలి? నీ ఆత్మే కావాలి. ఇప్పుడు వాళ్ళిద్దరికి గొడవ, మంద కాదు అసలు గొడవ. అసలు గొడవ ఎక్కడ బిగినైంది? పరలోకంలో బిగినైంది. ఎవరి మధ్యలో గొడవ? లూసిఫర్కి దేవుడి యొక్క దూతలకి. దేవుడి యొక్క దూతలు ఏం చేశారు? మిఖాయేలు యొక్క తల్లిదండ్రులు వాడు వచ్చి కింద పడ్డాడు. బైబిల్ చదివారా? 11వ అధ్యాయం ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు పైనుంచి వాడికి కిందకి పడదేయబడ్డాడు. వాడు ఓడిపోయిన వాడు. ఇప్పుడు ఈ రోజు యుద్ధం ఎవరితో? ఓడిపోయి శత్రువుతో. సంతోషంగా లేరా మీరు? గెలిచినవాడు కాదండి. ఇంకో రహస్యం చెప్పాలి మీకు. వాడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? మిఖాయేలు చేతిలో. మిఖాయేలు సైన్యంతో వారు పోరాడలేక ఓడిపోయినప్పుడు వాడు పైనుంచి కిందకి పడదోషుడి. రైట్? వాడు ఇప్పుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? దేవుడి యొక్క దూతలు. దూతలు అంటే ఎవరు? దేవుడి యొక్క పనివారు. మరి మీరెవరు? వినబడాల నాకెందుకమ్మా? మీరెవరండి? మీరెవరు? దేవుడు యోబుతో ఒక మాట అంటున్నాడు. యోబు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు పరలోకంలో ఉన్నావు. అవునా? అంటే ఇప్పుడు మన భూమి మీద అడగకన్నా ముందు ఎక్కడ ఉన్నావు? ఉన్నారా? అనుమానంగా ఉన్నారు. ఎఫ్సీ రాష్ట్రపతి 1:6 చదవండి. ఎఫ్సీ 1:6 త్వరగా చదవాలి. ఎవరు తెలిస్తే వాళ్ళు చదివేయండి. ఎఫ్సీ రాసిన పత్రిక 1:6. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. దేని కొరకు అండి? ఎవరికి? అంటే ఇప్పుడు మీరు ఎవరు? అక్కడ స్పష్టంగా ఉన్నదా? యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమై ఉండవలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాం. అక్కడ 3 సార్లు మనలను మనమని రాస్తున్నది. అది ఎవరి గురించి అంటారు? నా గురించేనా? అక్కడ మనం కాదండి, అక్కడ మనం, ఇక్కడైతే నేను. ఆ మనంలో నేనున్నా అంటాను. అది ఎవరికి? ఆయన కుమారులుగా స్వీకరించడానికి ముందుగా దేవుడంతా ఏర్పాటు చేసి ఆయన ప్రణాళికలో మొత్తం జరిగిపోయింది. అయితే అసలు గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? బిఫోర్ ది ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. జగత్తుకి పునాది ఇవ్వడానికన్నా ముందే గొర్రెపిల్ల వధించబడింది. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క ఆ కార్యం అందరం చూసాం 2000 సంవత్సరాల క్రితం. కాబట్టి నువ్వు నిజంగా దేవుళ్ళో ఉన్నవాడు అయితే ఆ మిఖాయేలు, ఆ యొక్క దూతలు ఆ లూసిఫర్ని కిందకి పడేసేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? పైన ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారా? అంటే ఇప్పుడు మిఖాయేలు పడవేయడం చూసినట్టేనా మనం? అయితే మనకి అది గుర్తులేదు. అదేంటి పాస్టర్ గారు మనం ఉన్నామంటారు, కాసేపు మాకు గుర్తులేదంటారు, మళ్ళీ ఇక్కడ ఉన్నామని చూపిస్తారు, నాకు అసలు ఏం జరుగుతుందంటారా? వాక్యం స్పష్టంగా చెప్తాం. మనకి ఆత్మీయమైన మధ్యమంతా ఇక్కడ ఉన్నాం. మన స్థలము, మన స్థానం మనం మర్చిపోయి ఈరోజు ఇక్కడ జరుగుతున్నాం. కొద్ది రోజులకి మనం తిరిగి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి మొత్తం జ్ఞాపకం వస్తుంది. అయితే ఈ రోజు నీకు ఆ జ్ఞాపకం వచ్చే ప్రక్రియ పేరు ప్రత్యక్షత. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియజేయడమే ఆ ప్రత్యక్షత పని. ఆ జ్ఞాపకం చేయడమే ప్రత్యక్షత పని. కాబట్టి ఈ రోజు మనం ఏమి కలిగి ఉన్నామంటే నీ ప్రత్యక్షత నా ప్రత్యక్షత కాదండి, ఒక కాపరి యొక్క ప్రత్యక్షత కాదండి, పక్కన ఉన్న విశ్వాస యొక్క ప్రత్యక్షత కాదండి, వేరే సంఘం యొక్క ప్రత్యక్షత కాదండి. గొర్రె పిల్ల ప్రత్యక్షత కలిగి ఉన్నావు. గొర్రె పిల్ల జీవనం యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నావు. యేసు యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నావు. ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్, బట్ ఇట్స్ ఫ్రమ్ గాడ్. ఇది ఏ ఒక్క మనుషుల నుంచి వచ్చిన ప్రత్యక్షత కాదండి, దేవుడి నుంచి నేరుగా వచ్చిన ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యాన్ని కలుపుతున్నాం, అంతకని ఏం చేయాల. వాక్యములు మొత్తం ఒక ఆర్డర్లో పెడుతుంటే అదొక మాల్లాగా తయారవుతున్నది. రైట్? ఆ దాంట్లో మన స్థానం మనం తెలిసిపోతున్నది. నువ్వు ఆ మాల్ లోపలే ఉన్నావా, నువ్వు బయట ఉన్నావా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క చిత్తంలో ఉంటే, ఆయన యొక్క ప్రణాళికలో ఉంటే నువ్వు పక్కకి తోగు. నువ్వు పక్కకి తోగిన దేవుడు లాక్కొచ్చి మళ్ళీ అక్కడే పడతాడు. దేవుడు ఏమన్నాడు? యోనా ఇటు పక్క పోన్నాడు, నేను ఇటు పోతా అన్నాడు, నువ్వు వెళ్ళన్నాడు. ఏం జరిగింది? ఎటు వెళ్ళాడు? లాస్ట్కి ఎటు వెళ్ళాడండి? ఇటే వెళ్ళాడు. నిన్ను వెళ్ళమన్నాడు, నేను తర్షీష్ వెళ్తా అన్నాడు, వెళ్ళన్నాడు.
టికెట్ కొన్నాడు. టికెట్ కొనగానే ఏమనుకున్నాడు? ఏమన్నా దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు. మనం కూడా కొన్నిసార్లు తప్పు పనులు చేసేటప్పుడు, తప్పుడు పనులు చేసేటప్పుడు, పాపాలు చేసేటప్పుడు నన్ను ఆపేదే కాబట్టి దేవుడు నాకు ఇది అనుమతి ఇచ్చాడు కదా అనుకుంటాం. అయితే యోనా ఎలాగొచ్చాడు? ఆయనకి సంతోషంగా వచ్చాడా? చెప్పాలి, మీరు చదవలేదా యోనా గ్రంథం? ఎలాగొచ్చాడు వెనక్కి? బతిమలాడుకొని వచ్చాడు వెనక్కి. దేవుడు వెళ్ళి ఈ పని చేయమని నేను చేయని నడిపక్క తిరిగాడు. ఎలాగొచ్చాడు? ఇప్పుడు తిప్పాడు దేవుడు ఇటు, నీ మార్గం ఇటు వెళ్ళాల్సి పోవాలి. ఇప్పుడు యోనా ఏం చేశాడు? ఎస్ సార్, ఓకే, ఐ జాయిన్ ద డ్యూటీ. వెళ్ళాడు, డ్యూటీ రిపోర్ట్ ఇచ్చాడు. దేవుడు వాడుకోలేదా? ఖచ్చితంగా నీ స్థానము దేవుడికి తెలియజేస్తాడండి. నువ్వు లోపడినా తెలియజేస్తాడు, లోపడకపోతే దండించి హెచ్చరించి కొట్టి మొదలించి తెలియజేస్తాడు. అయితే దేవుడిని వదిలిపెట్టడు. ఫస్ట్ నేను దేవుడు వచ్చి పరిచయం చేయమని నేను అనుకున్నా. నేను సినిమాల్లో ఉంటే బాగుండే, డబ్బులు బాగా వస్తాయి, ఈ దేశం వదిలిపెట్టి బయటికి పోవచ్చు కదా అనుకున్నా. ఏమైంది? మంచంలో పడుకోబెట్టాడు. లేవలేను, కూర్చోలేను, వంగలేను. మా అమ్మాయిని అప్పుడు చిన్నపిల్ల, ఎత్తుకోలేను. ఇది నా పరిస్థితి. ఇక నా జీవితం మొత్తం ఇంతేనా అనుకున్నా. ఈరోజు అప్పుడు కాదండి, అప్పటికన్నా ఇప్పుడు ఒక 14 ఏళ్ళు వయసు పెరిగింది. ఇప్పుడు నా కొడుకుని ఎత్తుకోగలుగుతున్నాను నేను. ఏంటి కారణం? నా మార్గము తప్పని నాకు తెలిసింది. ఏమంటే యూటర్న్ తీసుకున్నాం. యూటర్న్ తీసుకొని మళ్ళీ దేవుళ్ళు అనుకొచ్చుకోవచ్చు. అయ్యా ఇక నీ ఇష్టం, చెప్పి ఏం చేయమంటావు? ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్ యూ సే, ఐ విల్ ఫాలో. వాట్ ఎవర్ యూ సే, ఐ విల్ డూ దట్. నువ్వేం చెప్తావో చెప్పు, నేను ఇంత. నువ్వేం చెప్తావో చెప్పు, నా పని చేస్తాను. ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు నా చిత్తం కాదండి, నా ప్రణాళిక కాదండి, నా జీవితం పట్ల దేవుడికి ఒక ఆలోచన. నా యొక్క లక్ష్యం ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ షుడ్ ఫైండ్ అవుట్ ఇట్. నేను ఒకటే పని చేయాలి. ఆయన చిత్తం ఏంటో నేను కనుక్కోవాలి, ఆయన ప్రణాళిక ఏంటో నేను కనుక్కోవాలి, దాంట్లో నా పాత్ర ఏంటో కనుక్కోవాలి, నా పాత్ర నేను పోషించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, మనం జగత్తుకి పునాది పెట్టడానికన్నా ముందుగా దేవుళ్ళో ఉన్నట్లయితే, మిఖాయేలు ఆ యొక్క దూతలు మొత్తం కిందకి పడేసినప్పుడు, ఇప్పుడు లూసిఫరు దేవుడి యొక్క పనివారి చేతులు పడిపోయాడు. రైట్? మరి ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటారు? దేవుడి యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. మరి దేవుడి యొక్క పనివారికి ఎక్కువ శక్తి ఉంటుందా? దేవుడి యొక్క కుమారులకు మాత్రం ఎక్కువ శక్తి ఉంటుందా? వినబడలేదు నాకేదో. శక్తి లేదా? శక్తి ఉంటే గట్టిగా చెప్పండి. ఎవరికైనా శక్తి దేవుడి కుమారులకు ఉన్నదా? కుమార్తెలకు ఉన్నదా? వాళ్ళకి ఉన్నదా? నమ్ముతున్నారా? మరి నమ్మినట్లయితే ఈ రోజు బైబిల్ అంటుంది, లూసిఫర్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? మీ పాదముల కింద వాడు ఉన్నాడు. మీ పాదముల కింద వాడు ఉన్నాడు. వాడికి మీరు భయపడటం కాదండి, మిమ్మల్ని చూసి వాడు భయపడుతున్నాడు. కాబట్టి గమనించండి, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిజమైన వాక్య ప్రతిష్టగా ఏమని భయపడడు. అది ఎలాంటిదైనప్పటికీ నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటావు. కొన్నిసార్లు రాత్రులు నీ కుటుంబంలో ఒంటరి గడుపుతూ ఉంటావు. అందరు పడుకున్నప్పుడు నువ్వు అకస్మాత్ నిద్ర లేచి ఆలోచన చేస్తూ ఉంటావు. అయితే ఆ సమయంలో జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఆయన యొక్క దూతలు నీ పక్కనే ఉన్నాడు. మిఖాయేలు కత్తి చూసి నీ పక్కన నిలబడి ఉన్నాడు. ఎందుకంటే దేవుడిని ఒంటరిగా పంపించాడండి. ఆయన యొక్క దూతల వలయం నీ చుట్టూ కాపలా ఉన్నది. దావీదు అంటాడు కీర్తనలో, నేను పాతాళంకి వెళ్ళి నా మంచం అక్కడ వేసుకొని పడుకున్నా, నేను భయపడను. ఎందుకని? దావీదుకున్న పేరేంటి? దేవుడి యొక్క హృదయానుసారం. అంటే దేవుడు ఏం చెప్పినా దానికి ఎప్పుడే లోబడతాడు. నువ్వు అలా లోబడినప్పుడు నీకు భయం ఉంటుందా? అబ్రహాము దేవుడు అన్నాడు, ఇదిగో నీ సంతానం యొక్క శత్రువుల గెలిచి స్వాధీనపరచుకున్నాడు. యువర్ చిల్డ్రన్ విల్ పొసెస్ ది గేట్స్ ఆఫ్ ది ఎనిమీ. నీ సంతానము శత్రువులకు గెలిచి స్వాధీనపరచుకుంటారు. అంటే శత్రువులు నీ మీదకి వచ్చినప్పుడు భయపడటం కాదు, వాళ్ళు స్వాధీనపరచుకోవడం కాదు. నీవే శత్రువుల మీద దాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యమైన స్థావరం మీద ఉందో అదే నువ్వు లోపరుచుకుంటావు. అంటే ఎటువంటి వాగ్దానం మనం కలిగి ఉన్నాం ఈరోజు. ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్రామిస్, యూనో. అయితే మనం ఏం చేస్తామంటే, వాక్యం పవర్ఫుల్ ఉంది, శక్తివంతమైనది, వాగ్దానం శక్తివంతమైనది, వర్తమాన శక్తివంతమైనది. ఇదంతా శక్తివంతమైనప్పటికీ ఈ శరీరం బలహీనమైనది. ఇట్స్ వీకర్ దాన్ ఎనీథింగ్ అని సార్. ఈ భూమి మీద అన్నిటికన్నా అత్యంత బలహీనమైనది మానవుడి యొక్క శరీరం. అయితే దేవుడు ఎప్పుడు గొప్పవాడిని ఎంచుకోవాలి. ఆయన బలహీనమైన ఎంచుకున్నాడు. ఎంచుకొని ఆయన దాన్ని పట్టుకొని ఆయన దాన్ని కడిగి శుభ్రం చేసి ఆయన దాన్ని వాడుకుంటున్నాడు. కాబట్టి మనల్ని ఎంచుకునేది ఆయనే, మనల్ని పిలుచుకున్నది ఆయనే. ఆ పిలిచి దాంట్లో నుంచి బయట తీసి ఏర్పరిచిన వాళ్ళని పెట్టింది ఆయనే. ఈ రోజు వాడుకున్నది ఆయనే. ఇప్పుడు ఆ పిలిచిన వాళ్ళ చేతులకు నువ్వు రావాలంటే ఏం చేయాలి? యూ షుడ్ ఒబే, యూ షుడ్ ఫాలో. నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు లోబడటం. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నువ్వు దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఎటువంటి సమర్పణ? పూర్తి సమర్పణ.
ఇట్స్ నాట్ హాఫ్ సరెండరింగ్ యువర్ హార్ట్. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే దే ఆర్ నాట్ గివింగ్ హిస్ హార్ట్, హోల్ హార్ట్ టు గాడ్. క్రైస్తవులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, కుటుంబాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి, వివాహాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే ఒకటే, వాళ్ళ హృదయాన్ని దేవుడికి పూర్తిగా పెట్టాల. అసలు ఇవ్వకపోవట్లేదండి, ఇస్తున్నాం పూర్తిగా పెట్టాల. దే ఆర్ నాట్ గివింగ్ ఫుల్ హార్ట్, దే ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్ విత్ ఫుల్ హార్ట్. వాళ్ళు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించట్లా, పూర్ణ హృదయంతో వాక్యాన్ని వెంబడించట్లా. అందుకని దేవుడు చెప్తున్నాడు చూడండి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, నాట్ హాఫ్. ఈరోజు సమస్య అక్కడే. నువ్వు దేవుణ్ణి పూర్తిగా నువ్వు సమర్పించుకొని దేవుడి ముందు నిలబడితే దేవుడు నిన్ను వాడుకోవడం అంట. నీకు కావాల్సిన దేవుడు ఇవ్వడం అంట. నువ్వు చూసినప్పుడు దూరంగా ఉండొచ్చు, నువ్వు ప్రార్థిస్తే నీ కళ్ళ మీదకి వచ్చి కూర్చుంటావు. అది ఎంత గొప్పదైనా కూడా దేవుడి చిత్తంలో ఆయన యొక్క ఆలోచన అదిగా ఉన్నట్లయితే నీ నుంచి దాన్ని ఎవరు దూరపరచలేరు, వేరుపరచలేరు. కాబట్టి ఈ రోజు నీవేమై ఉన్నావు అంటే దేవుడు కృప అయి ఉన్నావు. ఆ కృప ఎలాగొచ్చింది? ఆ కృప వాక్యం ద్వారా వచ్చింది. ఆ వాక్యాన్ని నమ్ముట ద్వారా వచ్చింది. ఆ నమ్మిన దాని ప్రకారం నువ్వు జీవించడం ద్వారా ఆ కృప నీ చుట్టూతా ఉంది. కృప కాదండి, ద సేమ్ టైం యు ఆర్ అండర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు FC 4:30. FC రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Where were you? You were sealed by the Spirit of God. దేని చేత మీరు ముద్రించబడ్డారు? దేవుడి యొక్క ఆత్మ చేత, అంటే పరిశుద్ధాత్మ ద్వారా. సో యూ పీపుల్ ఆర్ అండర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఆత్మ కింద మీరు ఉన్నారు. సో వాట్ మస్ట్ వి డూ, వాట్ మస్ట్ నాట్ వి డూ? మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? యూ షుడ్ నాట్ గివ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఆత్మను దుఃఖపరచకూడదు అంటే ఏంటి తెలుసా? మీరు వాక్యానికి లోబడండి. వాక్యం ఏదైతే తెలియజేసిందో, దేవుడు ఏదైతే తెలియజేశాడో, ఈ కాలపు వర్తమానం ఏదైతే తెలియజేసిందో నువ్వు దాని ప్రకారంగా జీవించవచ్చు. ప్రజలు నా సొంత ఆలోచన కాదండి, నా సొంత చిత్తం కాదండి, నీ సొంత ఆలోచన చేస్తా నేను గరిపిల్ల జీవనంలో ఉన్నానంటే నేను ఒక మాట అంటే నువ్వు ఖచ్చితంగా లేవు. పాస్టర్ గారు తీర్పు తీస్తారా? తీర్పు అక్కర్లేదండి. దీనికి నువ్వేంటో చెప్పాలి, తీర్పు అవసరం లేదు. నీ జీవితమే కనిపిస్తున్నది. ఇందాక మనం పాటలు పాడేటప్పుడు పొజెక్ట్ వేస్తాం ఇక్కడ, అవునా? పరలోకానికి వెళ్ళినప్పుడు మనం చేసిన మొత్తం అలాగే ఒక డిస్ప్లేలో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తా? ఇక్కడ మనం నోళ్ళు లేచి ప్రార్థన చేయమంటే చేయమండి. అమ్మ వాళ్ళు లేచి ఏమనుకుంటారు, నా తప్పులు ఒప్పుకుంటే వాళ్ళు ఇంటి ఏమంటారు అనుకుంటాం. మరి అక్కడేమవుతుంది? ప్రపంచం మొత్తం చూసి LCD ప్రాజెక్టులు అక్కడ ఉన్నది. నువ్వు రహస్యంగా చేసిన ప్రతి ఒక్క పాపం అక్కడ డిస్ప్లేలో ఉంటుంది. జాగ్రత్త. అప్పుడేం చేద్దాం? రహస్యం చెప్పమంటారు. ఇంకోటి, ఇక్కడ ఒప్పుకుంటే ఒకళ్ళకి పోతాయేమో. నోటి గర్వంగా ఇక్కడ ఒప్పుకోవడానికి సిగ్గు, బిడియాలు. ఆ తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలా, పాపం చేసినప్పుడు సిగ్గుపడాలా? ఎదుటి తిట్టేటప్పుడు, దూషించేటప్పుడు, నిందించేటప్పుడు వాడి మీద మన దాన్ని ఏమంటాం? బ్యాక్ బైటింగ్, సడన్ చెప్పడం. ఇలాంటివి చేసినప్పుడు మనము అప్పుడు సిగ్గుపడాలి, అప్పుడు మనం నోరు మూసుకోవాలి. కొన్నిసార్లు చెప్తా ఉంటే చూడండి, మన దగ్గరికి ఆపద రాకుండా ఉండాలంటే కొన్నిసార్లు మన నోరు మనం మూసుకోవాలి. చెప్పాను మీ గతంలో, ఒక చేప మరణించకూడదంటే ఏం చేయాలి తెలుసా? నోటికి జిప్పేసుకోవడం. ఒక గాలం ఇలా వేసినప్పుడు దాని ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు చేప ఏం చేయాలి? లూసిఫర్ కూడా నీ ముందు గాలం వేస్తాడు, ఏదో రకంగా పడగొట్టాలని. నువ్వు ఒకదానికి పడకపోతే ఇంకో దానికి, ఇంకో దానికి పడకపోతే ఇంకో దానికి, ఎక్కడో చదివితే పడతావు. నువ్వు పడేదా కూడా వదలడు, అవునా? అయితే ఈరోజు ఏంటంటే చాలా మందికి వాడికి లూసిఫర్ గాలం ఎక్కలేదు, వీళ్ళే గాలం ఎత్తుకుంటారు. పక్కన వాడికి వేస్తే ఈడీలు దాంట్లోకి వెళ్ళి పడుతుంటాడు. ఈ బ్యాచ్ కూడా బ్యాచ్ ఉన్నది. వీళ్ళు ఎత్తుక్కొని పడతారు. పోయి నేను అంటాను, అసలు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంట. ఒక చోట ఉండు, దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు, గట్టిగా ఉండు. ఆ గాలి దగ్గర ఎందుకు పోతావు? అది నీ గాలం కాదు, వేరే వాడి గాలం అది. నువ్వు కామ్గా ఉండి నువ్వు పక్క తిప్పుకొచ్చి వెళ్ళిపోయావు, అది నీకేం చేయదుగా. నీ దినాలు ఇంకా భూమి మీద ఉన్నట్టేనా? అంతే. కొన్నిసార్లు మన సమస్యలు రావండి, పక్కన సమస్య మనం వెళ్ళి పెడతాం, పక్కన సమస్య మనం దూరుతూ ఉంటాం. ఇప్పుడు ఆ సమస్య ఎవరిది చెప్పంటారా? హైదరాబాద్లో గొడవ అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక గొడవ అవుతా ఉంది. నా స్నేహితుడు ఇంకో స్నేహితుడు కొట్టుకుంటున్నారు. అరే నా స్నేహితుడు, అప్పుడు నేను వచ్చేసా బయటికి, అక్కడ లేను. దాదాపుగా 6 నెలలు 5 నెలలు అక్కడ వెళ్ళాక నా స్నేహితుడే కదా కొట్టుకుంటారని చెప్పి వెళ్ళి మధ్యలో ఆక
ఈయన ఆయనకి డబ్బులు ఇవ్వాలంట, ఆయన డబ్బులు ఇవ్వలేదు, ఈయన కొట్టుకున్నాడు, ఈయన వాళ్ళు కొట్టుకున్నారు, మొత్తానికి మధ్యలో ఆగిన తర్వాత ఈయన ఏం చేశాడు, సరే నువ్వు మధ్యలో ఉంటానంటే ఆ డబ్బులు నాకు ఇప్పిస్తావా అన్నాడు. ఇప్పిస్తాను, నేను మా ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతున్నావు కానీ మాట్లాడాను. ఇతనితో నేనే చెక్ రాయించి దగ్గరుండి ఇదిగో నీకు 90 రోజులకి దాదాపు ఒక నీకు 45 రోజులు 3 నెలల్లో మొత్తం నీకు డబ్బులు ఇచ్చేస్తారు పోను. దాని మీద వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి సంతకం పెట్టించారు, సాక్షి సంతకం ఉన్నారు. నాకేమైనా సంబంధం ఉందా? తర్వాత ఈ డబ్బులు ఇలా కేసు పెట్టాడు, నన్ను పోలీస్ స్టేషన్ పిలిచాడు. ఏమన్నా అవసరం ఉందా? ఏం చేశాను ఇప్పుడు నేను వెళ్ళిపోయినా? చివరికి ఏమైంది? నేను అవసరం అంటున్నా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏమాత్రం అవసరం లేని దానిలోకి మనం ఏదో సహాయం చేసేస్తాం అనుకుని వెళ్ళిపోయి ఇరుక్కుంటాం. నేనంటే అప్పుడు మనం నోరు మూసుకుని కాదు, జస్ట్ ఏమంటుంది చెప్పేసాడు చాలు. ఎలిజబెత్ రాణి ఉంటుంది తెలుసా మీకు? విన్నారు ఇప్పుడు ఆమె గురించి? బ్రిటిష్ రాణి, యువరాణి కదండి ఇప్పుడు రాణి. ఆమె దగ్గర ఒక పర్సు ఉంటుంది, ఆ పర్సుకి 13 జిప్పులు ఉంటాయి. విన్నారు ఎప్పుడు నా స్టోరీ? ఈమెకి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలని అనుకోండి, ఒక జిప్పు తెరుస్తుంది ఇలాగా, ఇక్కడున్న సర్వెంట్స్ వెళ్ళిపోతారు దూరంగా. ఇంకో జిప్పు తెరిచింది అనుకోండి, వాళ్ళు వచ్చి అమ్మ మీకు అర్జెంట్ పడింది రండి అంట. ఇదేం చెప్పదు, ఒక్కొక్క జిప్పుకి ఒక్కొక్క మీనింగ్ ఉండదంట. 13 జిప్పులకి. వీళ్ళతో భోజనం చేయాలని అనుకోండి, ఇంకో జిప్పు తెరవ కానీ వాళ్ళు వచ్చి అమ్మ మీ ఇద్దరికి భోజనం ఏర్పాటు చేస్తారు రండి అంట. అన్నీ రెడీ అయిపోతాయి ముందుగానే. ఈ జిప్ ఆమె ఏదో ఓపెన్ చేసిందో వాళ్ళు పక్కన సేవకులు వచ్చి ఆ మాట అంటారు. మరి నేనంటున్నా, మనం ఏ సందర్భంలో తెరవాలో లేదో మనకు తెలియకపోతే ఎలాగంటాం? ఒక రాణికి 13 జిప్పులు పెట్టుకొని ఆమె చుట్టూతో ఉన్న వాళ్ళని వచ్చి మొత్తం కంట్రోల్ చేస్తున్నదే. మన దగ్గర ఒక్కటే కదా ఉన్నది, ఒక్కదాంతో మనం కంట్రోల్ చేసిన పక్కన అవసరం లేదు. నేనంటే కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు మనం పక్క నుంచి ఇలా లేచి వెళ్ళిపోయి సరిపోతుంది. కొన్నిసార్లు నేను ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉంటాను, ఇక ముచ్చట్లు వస్తాయి. రాగానే రెండు చేతులు జేబులో పెట్టుకున్నానంట, ఇక నాకు పని లేదు నేను బయలుదేరుతానంట. అవసరమా? వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు, లాస్ట్కి ఆడపైకి ఇటాపైకి ఎక్కడితో లాస్ట్కి ఏటో పోతుంది. పోయిన తర్వాత ఏదో ఒక మాట, రాకూడని మాట ఒకటి వస్తుంది. రాగానే పాస్టర్ ఇట్టన్నారు, లేకపోతే పాస్టర్ గారి ముందే ఇట్టకన్నారు, లేకపోతే సంఘంలో ఇట్టకన్నారు. ఎందుకు అవసరమా? బైబిల్లో మాట్లాడదు, విస్తారంగా మాట్లాడిన దాంట్లో ఏముంటుందండి? దోషాలు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ప్రవక్తగా మాట్లాడాడు, పరిశుద్ధాత్మ మాట్లాడి సమస్త నోరు మూసుకుంది. మనలో పరిశుద్ధాత్మ గారు ఉన్నట్లయితే మనం అవసరం నోరు తెరవండి. ఎప్పుడు తెరుస్తాం తెలుసా? ప్రార్థనప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు, దేవుని మహిమపరిచేటప్పుడు. అయితే నిజంగా మన నోళ్ళు ఎక్కడే తెలుస్తున్నామా? బయట ఎక్కువ తెరుస్తాం. ఏది అవసరమో అక్కడ తెరవం, ఏది అనవసరమో అక్కడ తెరుస్తాం. నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, అయ్యా నా నోరు మందంగా ఉంది, నేను చెప్పినట్టు చెప్పలేను, ఇంత బాగా వాక్యం చెప్పలేను, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అంటే దేవుడు అంటున్నాడు, మనిషికి నోరిచ్చిన వాడు ఎవడు? నేను కాదా? ఇదిగో నీకు నోరుగా అహరోను అంటాడు, పోనిద్దరు నేను పని చేయలేను తప్పించుకోవాలని మోషే అంటే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు తప్పించుకోలేవు కానీ అహరోను నీ చెత్తలు కలిసిపోయి. దేవుడి పని చేయకుండా దేవుడు ఆగడు, ఆపడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈరోజు నిజంగా మనము వధువులో ఉన్నట్లయితే, వధువు యొక్క ప్రత్యక్షతగా మనం కలిగి ఉన్నట్లయితే, మనము వ్యర్థమైన దానికి మన నోరు తెరవండి, వ్యర్థమైన ఆలోచన మనం కలిగి ఉండమండి, లోక సంబంధమైన క్రియల్లో కార్యక్రమాలు మనం పాల్గొనమండి. మనం ఎక్కడ ఉంటామంటే వాక్యం ఎక్కడైతే ఉన్నదో, వాక్యం ఏదైతే మాట్లాడుతుందో ఖచ్చితంగా నువ్వు దానికే లోబడడానికి ఇష్టపడతావు, దానికే లోబడడానికి నువ్వు సిద్ధపడతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దేవుడు మొట్టమొదటిగా పైనుంచి కిందకి వచ్చాడు అంటే మానవుడు పాపంలో పడిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తేడానికి దేవుడు కిందకు వచ్చాడు. పడిపోయిన తర్వాత దేవుడి కిందకు వచ్చి ఆదాముతో మాట్లాడాడు. పడిపోయిన మానవ జాతిని తిరిగి పైకి లేపడం కొరకు దేవుడు కిందకు వచ్చాడు, మరి గర్భంలోకి వచ్చాడు. వచ్చిన దేవుడు పాతకాలంలో ఉన్న పరిస్థితులు మొత్తాన్ని పైకి లేపి తీసుకుని పైకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళా యేసుక్రీస్తు రెండవ రాకడికి మనం దగ్గరలో ఉన్నాం. రేపు పొద్దున వద్దు తెలియదు, వచ్చే సంవత్సరం వద్దు తెలియదు, పోయిన సంవత్సరం అయితే జరగలేదు, అయింది ఎత్తపడి పోయిన సంవత్సరం కాలేదండి. అయితే మనం ఇక్కడ ఉన్నాం, అయితే చర్చి పెట్టాల్సిన పనే లేదు. ప్రజలో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? మన ముందు ఒక లక్ష్యం ఉన్నది, మన ముందు ఒక గురి ఉన్నది. ఇక్కడ మన కుటుంబాలు జాగ్రత్తగా చూసుకోవాలి, వాక్యానికి లోబడాలి, కుటుంబాలను పోషించాలి, మనం చేయాల్సిన పనులని చేయాలి, వాక్యానికి అనుగుణంగా ఉండే పనులు మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఆ యొక్క రాకడ కొరకు కనిపెడతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షం దాటిపోకుండా లోపలే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నీవు నేను ఏమై ఉన్నామంటే క్రీస్తులో భాగమై ఉన్నాం. ఆమేన్. గమనించండి, నువ్వు క్రీస్తులో భాగమై ఉండగా నిన్ను క్రీస్తు నుంచి విడదీసేవాడు ఎవడు? విడదీయగలరా?
వాక్యాన్ని యేసుక్రీస్తు విడదీస్తారు ఎవరన్నా? వాక్యము శరీరధారే వచ్చును. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, వాక్యము శరీరధారే వచ్చును. ఇప్పుడు ఆ శరీరంలో ఎవరున్నారు? యేసుక్రీస్తునా? ఎస్ సార్. యేసుక్రీస్తు ఆయన ఒక్కడేనా? ఆయన ఎవరు ఉన్నారా? ముగ్గురా? ఒకడా? ఆయన ఒక్కడేనా? ఆయన ఇంకెవరు ఉన్నారా? ఉన్నారని ఆయనలో వధువు అంతా కూడా ఉంది. యేసుక్రీస్తు అనే శరీరంలో నువ్వు లేకపోతే ఆ పాపం నీ మీదగా ఉన్నది. నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు నీ పాపాలు ఎలా పోతున్నాయి? బాప్తిజం పొందిన వాడి గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయుల పత్రికలో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందుతుంది, ఒక్కటే ఆత్మలో మనం పాలన చేస్తుంది. అంటే మనం తాగేది ఒకటే, మనం తినేది ఒకటే, మనం ఉన్నది ఒకటే. ఆ శరీరమే ప్రభు యేసుక్రీస్తు, ఆ శరీరమే గొర్రెపిల్ల, ఆ శరీరమే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. ఆ పెళ్లి పేరే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. అది ఎప్పుడు జరుగుతుంది? ఎత్తబాటు అయిపోయిన తర్వాత జరగబోయేది. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు నిజంగా మనం ఉన్నట్లయితే నువ్వేమంటావంటే, ఈ వాక్యము నాది, ఈ వాక్యంలో నేనున్నాను. ఇది నాకు దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షత, మానవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత కాదండి. దేవుడి ద్వారా నేను పొందుకున్న ప్రత్యక్షత. యేసుక్రీస్తు పేతురుతో అన్నమాట మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చిన ప్రత్యక్షత? దేవుడి దగ్గర నుంచి. మానవుడి దగ్గర నుంచి దేవుడు ఏది ఇవ్వలేదు. అయితే మానవుడిని వాడుకొని దేవుడు ఇస్తున్నాడు. అంటే మానవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ మానవుడిని దేవుడు వాడుకున్నప్పుడు, ఆ మానవుని నోట్లోంచి దేవుడు మనతో పలుకుతా ఉన్నప్పుడు ఆ మాటలు మనల్ని మారుస్తున్నాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే చాలా మంది చేసిన పని ఏంటంటే, వాళ్ళు చేసిన మంచి పని, అయితే వాళ్ళ జ్ఞానం దాని తర్వాతకి వెళ్ళిపోయారు. మొట్టమొదటిగా బైబిల్ చదవటం మంచి పనా కాదా? మంచిదేనా? బైబిల్ చదవగానే అంతా అయిపోయిందా? అవులా. సో ఇది మంచి పని, బైబిల్ చదవటం. అయితే ఈ బైబిల్ అర్థం చేసుకోవటం అది కావాలి. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఇది సమస్య. ప్రత్యక్ష ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ కాలేజీలో, పెద్ద పెద్ద సంఘాల్లో, చిన్న చిన్న సంఘాల్లో. పెద్దదైనా కూడా చిన్నదేవుడు సంఘం దేవుడు దృష్టిలో. దేవుడు ఎవరికైతే ప్రత్యక్ష అనుగ్రహించారో వాళ్ళే దాన్ని పొందుకుంటారండి. అది ఎవరు ఆస్తి కాదు. ఈరోజు కొంతమంది ప్రకటిస్తున్నారు, ప్రత్యక్ష మా సంఘంలోనే ఉన్నది, ప్రత్యక్ష నా దగ్గరే ఉన్నది, మొత్తం నాకే తెలుసు. మొత్తము నాకే తెలుసు అనేది లూసిఫర్ మాత్రమే. నాకెంత తెలుసు వాళ్ళే లూసిఫర్, ఇంకెవడో కాదు. ఈరోజు ఒక్కొక్కరు అంటున్నారు, ప్రభుత్వ వర్తమానం మొత్తం 12:05 నేను మొత్తం చదివేశా, నాకే మొత్తం తెలుసు, ఇక అందరికీ ఏమీ తెలియదు. ఎవరా వ్యక్తి? బైబిల్లో ఉన్న ఈ పుస్తకాలు ఎన్నిసార్లు చదువుంటారు? మొత్తం తెలిసిపోయిన వాళ్ళకి వర్తమానం చదివినప్పుడు అంతే. నువ్వు చదవటంతో నీకు మొత్తం తెలియదు, మొత్తం జ్ఞాపకం చేసుకో. నువ్వు బట్టి పట్టడం నీకేమీ తెలియదు. ఒకవేళ బట్టి పట్టడంతో మొత్తం తెలిస్తే అపోస్తలుడైన పౌలు ఎందుకు ఇలాగంటున్నారు? అక్షరము చంపును. ఇదేంటండి ఇది? నువ్వు ఆత్మని పొందుకోవటాన్ని ఎలా బట్టి పడతావు చెప్పండి. పాస్టర్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, బీటీహెచ్ఓ సిటీహెచ్ సంథింగ్ ఏదో ఉంటుంది, దాని పేరు నాకు బ్యాచులర్ ఇన్ థియాలజీ, రైట్, గుర్తొచ్చింది. దాంట్లో ఏంటంటే కొత్త నిబంధనలో యోహాను పాత్ర ఏంటి ప్రశ్న. ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ? యోహాను ఎలిజబెత్కి జకర్యాకి పుట్టెను, ఆయన ఈ నెలలో పుట్టెను, ఆ సమయంలో ఇలా జరిగను, ఆయన భూమి మీదకి వచ్చాను, ఆయన అడవుల్లో పెరిగను, 9 ఏళ్ళకి అడవికి పోయాను, 21 ఏళ్ళు అడవుల్లో ఉండను, అక్కడి నుంచి బయటకు వచ్చాను, 6 నెలలు పరిచయం చేసాను, యోర్దాన్లో ఉండను, బాప్తిజం ఇచ్చాను. ఇదేం ప్రత్యక్ష ఇచ్చింది నీకు? విషయనా? ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ నీ సర్టిఫికేట్ తీసుకుని బయటకు వస్తారండి, నేను పాస్టర్ అంటాడు. నేనంటే పాస్టర్ అనేది నీ సర్టిఫికేట్లో ఉండదా, దేవుడు నీ లోపల పెట్టిన ఆత్మలో ఉండదా అంటున్నా. ఇప్పుడు ఇది ఏం చేశాడు? బట్టి వచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు? మా డినామినేషనే గ్రేట్ అంటాడు. అసలు డినామినేషన్ గ్రేట్ కాదు. ఈ విషయం ఇప్పుడు మా డినామినేషన్ గ్రేట్ అండి, మా ఇన్ని సంఘాలు ఉన్నాయండి, మాకు ఇంత పెద్ద పాస్టర్ గారు, ఇంత పెద్ద సమూహం ఉందంటాడు. నీ దగ్గర ఎంత సంఘం ఉంటే నువ్వు అంత పెద్ద పాస్టర్వే భూమి మీదే. అయితే దేవుళ్ళో ఉన్నావో తెలియదు. నువ్వు ఎంత వాక్యలో ఉన్నావో నువ్వు చెప్పొద్దు, తెలిసిపోద్దు చూస్తే. నా వెనకాల 5,000 మంది ఉంటాడు. హైదరాబాద్లో ఒక ఆయన వచ్చాడు, ఆయనకి 3 సార్లు చర్చ జరుగుతుంది ఒకే రోజు. 5,000 మంది 10,000 మంది వస్తారు చర్చికి. ఇదంతా దేవుడే నాకు ఇచ్చాడంటాడు. నేను మీకు చెప్పా, యోనా టికెట్ కొనుక్కుంటా, తర్షీష్ వెళ్తా,
ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు నాకు, దేవుడే అనుమతి ఇచ్చాడు నాకు. నేనంటే నీ ప్రారంభం కాదు, నీ ముగింపు ఎలాగున్నది, నీ ముగింపు ఏంటి? బైబిల్ ఇక్కడ స్పష్టంగా రాయబడింది, అబద్ధాన్ని జరిగించి ప్రేమించేవాడు పరలోకం రాడు. ఎవడొస్తారు పరలోకం? గొర్రె పిల్ల జీవనంలో ఎవరి పేరు రాయబడేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక రోజు కొంతమంది పాస్టర్లు డాన్స్ చేసుకుంటూ వస్తున్నారు యేసుక్రీస్తు దగ్గరికి. ఎలాగంటే అసలు ఊరు లైన్ మొదటి నుంచి డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేసి యేసుక్రీస్తు ముందు వచ్చి యేసుక్రీస్తు ముందు కూడా డాన్స్ చేస్తారు. అయ్యా నీ నామంలో దేవాళ్ళలో కొట్టి, నీ నామంలో అద్భుతాలు చేసి, నామంలో ఆశ్చర్యకాలు చేసేవాడు. యేసుక్రీస్తు అన్నమాట ఎంతమంది జ్ఞాపకం. ఏమన్నారు యేసుక్రీస్తు వాళ్ళతో? దెయ్యాలల్లో కొట్టారు మీరు సంతోషపడద్దు, గొర్రె పిల్ల జీవనంలో పేరు లేకపోతే సంతోషపడండి. వాళ్ళ యూదా కూడా ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, ఈరోజు నిజమైన గుంపులో అబద్ధమైన కూడా కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ప్రతిసారి ఫిల్టర్ చేస్తాడండి అంటున్నది. ఆయన ఫిల్టర్ చేస్తున్నాడు. ఆ ఫిల్టర్లో ఆ మాట అన్నప్పుడు, లేకపోతే ఒక హెచ్చరిక వచ్చినప్పుడు మనం ఎప్పుడే సరి చేసుకోవాలి. ఒకవేళ నేనే ఆగిపోవద్దు, సరి కూడా చేసుకోవాలి. ఈ విధంగా దేవుడు ఏమన్నాడు జ్ఞాపకం ఉందా మీకు? ఇక్కడ మీలో ఒకడని అప్పగించేవాడు అన్నాడు. అనగానే ఏమన్నాడు? ప్రభా నేనా అన్నాడు. అన్నాడు కానీ యేసుక్రీస్తు అవును నువ్వే అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? లేచి వెళ్ళిపోయాడు. అంటే సరి చేసుకోవాలి. అక్కడ నేను అంటున్నది లోపడలేదండి. ఈ వాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క పరిచయంలో యూదా కూడా ఒకడు. ఈ వాజ్ వన్ ఆఫ్ ది 12 అపోస్టల్స్. ఆయన 12 మంది అపోస్తలులు ఒకటిగా పిలువబడ్డాడు. బట్ ఈ వాజ్ నాట్. అయితే ఆయన ఏ గుంపులో లేడు అంటే ఏర్పరచబడిన వారి గుంపులో లేదు, పిలువబడిన గుంపులో ఉన్నాడు. ఈ రోజు మనము వాక్యము ఇద్దరి దగ్గరికి వెళ్తుందండి. పిలువబడిన వారి దగ్గరికి వెళ్తుంది, ఏర్పరచబడిన వారి దగ్గరికి వెళ్తుంది, అవిశ్వాస దగ్గరికి కూడా పోతుంది. ఈరోజు ఎవరి దానికి లోపడుతున్నారు? పిలువబడిన వారు వింటారండి, ఏర్పరచబడిన వారు చేస్తారండి. దట్స్ ద వేరియేషన్. రెండింటికి తేడా అదే. నేను పిలువబడ్డానా ఏర్పరచబడ్డానా ఇంకోటి నాకు చెప్పాల్సిన పని లేదు. రైట్? ఎలా తెలిసింది? నా జీవితము మీకు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన నిజమైన ప్రత్యక్షత కలిగి ఉంది, నేను కలిగి ఉన్నాను అని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఆ యొక్క జీవితాన్ని నీ యొక్క జీవితంలో యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. యేసు క్రీస్తుని యొక్క జీవితంలో నువ్వు తిరిగి ప్రతిబింబించాలి. యాజ్ లైక్ జస్ట్ లైక్ ఎ మిర్రర్. ఆయన మహిమై ఉన్నాడు. ఆ మహిమ నీ మీద పడినప్పుడు తిరిగి ఆయన ప్రతిబింబించాలి. మన దగ్గర మురికి పట్టి ఉంటే, మట్టి పట్టి ఉంటే ఆ మహిమ ఇక్కడ రాగా రిఫ్లెక్ట్ అవ్వదండి. రిఫ్లెక్ట్ అవ్వట్లేదని అర్థం ఏంటి? కడగాల్సింది ఉన్నది. కడగాలంటే ఇది లోపడాలి. ఈరోజు ప్రవక్త ఒక మాట అంటాడు, ఎక్కువ బద్ధకం ఎక్కడుందంటే క్రైస్తవులు ఉందంటాడు. కాదా? ఒకసారి మన ఇంట్లో అన్ని జ్ఞాపకం చేసుకుని బద్ధకం ఎక్కడుందాం? అవునా? ఎక్కడ ఉంది? మనలో ఉన్నది. మరి ఇప్పుడు అది కలిగి ఉండి కృష్ణ రిఫ్లెక్ట్ చేయగలం. ఇప్పుడు నేనేం చేయాలి? పోవాలంటే లోపడాలి ఫస్ట్. ఇంకో మాట చెప్పండి, నువ్వు ఎలాగోనా దేవుడిని వదిలిపెట్టలా. ఆయన కడుగుతాడు, అవసరం ఉతుకుతాడు, 2 పనులు చేస్తాడు ఆయన. అయితే వదిలేది పెట్టడు. నువ్వు దేవుళ్ళో ఉంటే నువ్వు ఎంత పరిగెత్తు, దేవుడు తెచ్చి మళ్ళీ అడుగు పెడతాడు. మోషే పారిపోయాడా? ఎంతకాలం? 40 years ran from the presence of God. దేవుడు యొక్క సన్నిధి నుంచి 40 ఏళ్ళు పారిపోయాడు. తెచ్చేం చేశాడు దేవుడు? 40 ఏళ్ళకి ముసలోడు అయిపోయాడు. కర్ర పెట్టుకుని కుంటుతా ఉన్నప్పుడు బళ్ళ తెచ్చి దేవుడు నుంచి పెట్టా, మళ్ళీ అదే పని చేయాలి. నువ్వు ఎక్కడ వదిలిపెట్టావు అక్కడి నుంచి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వదిలేడా? వదలండి. వదులుతాడు దేవుడు? వదలడు. నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే దేవుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, ఎందుకంటే దేవుడు నీకు రక్తం గార్చాడు, దేవుడు నీకు ఒక పరలోకం వదిలిపెట్టి కిందకు వచ్చాడు. కాబట్టి దేవుడు నీ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాడు. అదే సమయంలో దేవుడు నీకు మరింత ప్రత్యక్ష ఇస్తున్నాడు. మరింతగా ప్రత్యక్ష అంటే ఆయన నిన్ను బయలుపరచుకుంటున్నాడు. నేను నీకు ఇంత దగ్గరగా ఉన్నా, నేను నీకు ఇవన్నీ ఇస్తున్నాను, ఇవన్నీ చేయబోతున్నా, నువ్వు ఇక్కడ రాబోతున్నావు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఈ స్థితిలోకి వచ్చావు, మళ్ళీ ఇక్కడ తిరిగి రావాలి, ఇదిగో నీకు అన్ని ముందు అన్ని ఇలా వరుసగా పెడుతున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు చూస్ వాట్ యూ కెన్ డూ. వాటిలోంచి నువ్వు ఇప్పుడు ఏమి చేయగలవో నిర్ణయం తీసుకొని దాన్ని నువ్వు చేయవలసి ఉన్నది. ప్రజలో గమనించండి. ఎందుకని చెప్తున్నానంటే, హేబేలు బలిర్పించడానికన్నా ముందు దేవుడు హేబేలు గొర్రెలు ఇచ్చాడు. రైట్? దేవుడు హేబేల్ని గొర్రెలు కాపలు చేశాడు. హేబేల్ గొర్రెలు కాపలు కాలేడు. ప్రజలో కైను అంతా పొలం పని చేయలేడండి. దేవుడే కైనికి పొలం పని చేయడానికి అనుమతించాడు.
ఇప్పుడు వాళ్ళిద్దరికి బయలుపాటు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు దేవుడే ఇవ్వాలి. ఆ బయలుపాటు మనం ప్రత్యక్షత అంటున్నాం. నేను ఏ పని చేస్తున్నానో ఆ పనికి ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడా చూడలేదా? చూసేదైతే నాకు ఆ పనిలో విజయం ఉంటుంది, చూడలేదా ఆ పనిలో నాకు పరాజయం ఉంటుంది. అనేక సార్లు నేను పడిపోతానంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నాకు అది ఇవ్వాల. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? పడిపోయినా కూడా నేను ఇదే పని చేస్తా అని ఊరికేమండి. ఆ పని కోసం మళ్ళీ దేవుడు ప్రార్థిస్తాను. బిలాములాగా బిలాము దేవుడు ఏమన్నాడు? నువ్వు అసలు జోలికి పో, మాకు వాళ్ళు నా ప్రజలు అన్నాడు. ఆయన ఇంకో చోట బలిపెట్టే కంటే మళ్ళీ ప్రార్థిస్తున్నాడు, ఇంకో చోట బలిపెట్టే కంటే మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. లాస్ట్ దేవుడు ఏమన్నాడు? వెళ్ళిపో. అనుమతించాడా? పరిపూర్ణంగా చిత్తం అని అనుమతించబడ్డ చిత్తం అది ప్రత్యక్షం లేదండి. ఇప్పుడు దేవుడు ఒకసారి వద్దు అంటే ఇక నో అంటే నో అంతే తెలుసా. నువ్వు దేవుడు వద్దని నాకు ఈరోజు మనం ఏం చేస్తావు సార్? మళ్ళా అదే అడుగుతూ ఉంటాం. నీ జీవితంలో దేవుడు వద్దు అన్నాడంటే అది నీ మేలు కొరకే. అది నేను గ్రహించాలండి. అది మంచిదే, బాగుండొచ్చు, అందంగా ఉండొచ్చు, నాకు ఇష్టమైనది ఉండొచ్చు, నాకు కావాలనిపించవచ్చు, అది లేకపోతే చచ్చిపోతాం అనిపించవచ్చు. అయితే దేవుడు వద్దన్నాడు అంతే. నేను ఆ సినిమా ఫీల్డ్ నుంచి బయటికి రావడానికి ఎంత నరకం అనిపించానో నాకు తెలుసు. గ్లామర్ ఫీల్డ్ అండి అది. ఎటువంటి విలువ ఉంటుంది అక్కడ నాకు తెలుసు. దాని నుంచి బయట రావాలంటే ఒక నరకమే. కానీ బయట రావాల్సి వచ్చింది. చాలా ఇష్టం నాకు. నాకు 5వ క్లాస్ నుంచి సినిమాల దగ్గర వెళ్ళాలని కోరిక. వెళ్ళాను. లాస్ట్కి ఎవరు సహాయం లేకుండా అక్కడికి వెళ్ళాను, నిలబడ్డాం. కావాల్సిన పొజిషన్ వచ్చేసింది, స్టేటస్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. రావాలంటే అన్నేళ్ళు నా లోపల నుంచి ఉన్నదాన్ని ఒకసారి బయట దిగలనా? అవ్వదు. కాకపోతే ఒకటే డిసైడ్ చేసుకున్నా, నేను దాని నుంచి బయటకు వచ్చాక మళ్ళీ నాకు ఎప్పుడు లోపలికి వెళ్ళాలనిపించాను. ఇక కనబడించకూడదు, అనిపిస్తే బెస్ట్. ప్రజలు మా అమ్మాయికి 6వ సంవత్సరం ఇప్పుడు బంగారం తీసేస్తుంది. ఆ రోజు ఒక మాట చెప్పాను, నేను చెప్పాను కాదు, నీ అంతటా నీకు తీయాలనిపిస్తే నువ్వు తీసే. నేను చెప్పాను తీసేసిన మళ్ళీ పెట్టుకుంటుంది. మిస్సెస్ కూడా అడిగింది, ఆర్డినేషన్ రోజు అని కూడా అడిగింది. వాళ్ళందరూ ఆర్డినేషన్ అప్పుడు తీయాల్సిందే, మీ మిస్సెస్ తీయాల్సిందే అన్నారు. అంటూ చెప్పారు నాకు అంటున్నారు. మా మిస్సెస్ వచ్చి ఒకటే మారింది, వాళ్ళు చెప్పారు కాదు, నీకు ఇష్టమా లేదా చెప్పు, తీవాలా, నీకు ఇష్టమైతే తీస్తాను. నేను ఒక మాట, నా ఇష్టం కాదు, నీ ఇష్టం. నీకు ఇష్టమైతే గడుసా, అది నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే నువ్వు దాన్ని తీసేయి. నేను దాన్ని వాదించేది లేదు, ప్రశ్నించేది లేదు. అందమని చెప్తా ఉన్నా. కొద్ది రోజులు ఆమె ఇంట్లోంచి బయటికి కూడా రాదు, ఇబ్బంది పడింది. అయితే దాన్ని దాటి రావాలి. నువ్వు దాటి రాకుండా, సమర్పణ లేకుండా నువ్వు దేవుడు పూర్తిగా ఎలాగ ఎరగలుగుతావు? ఇప్పుడు ఎంత పెద్ద పరిచయం జరుగుతూ ఉందంటే ఇంట్లో నాకు పూర్తిగా సపోర్ట్ లేకుండా ఎలా రాగలను బయటికి ఇంత పరిచయం చేయగలుగుతా? ప్రవర్తన చూడండి, అబ్రహాం పిలిచిన దేవుడు శారాను కూడా పిలిచాడు అన్నమాట. శారా నా ఇష్టం వచ్చినట్టు ఉంటారంటే ఎలా కుదురుతుంది? కుదరదండి. అబ్రహాం ఎలా ఉన్నాడో శారా ఎలా వెనకాల రావాలా. అలా వస్తే నా పరిచయం ఉంటుంది, అలాగ వస్తే కుమారుడు ఉంటాడు, అలాగ వచ్చినట్టు ఇక్కడ కుమారుడు కూడా వచ్చాడు. దేవుడు ఇచ్చిన చిత్తం అంటే మన సొంత చిత్తాలు ఏమీ లేవు, నడవవు ఇక్కడ. నేను అంటాను అదే, దేవుడిని నువ్వు కనుగొనటమే. మేము కొద్దికాలం ఇబ్బందులు పడ్డాం, శోధనలకు గురయ్యాము, పడ్డాము, లేచాము. ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఏం బోధించాలో తెలియదు, ఎక్కడ బోధించాలో తెలియదు, దేవుడు ఏ పిలిపితే పిలిచాడో తెలియదు. ఇవి తెలుసుకోవడానికి టైం పెట్టింది. టైం పట్టిన తర్వాత, తెలిసిన తర్వాత ఇక తెలియ చూసుకోవాలి. ఈరోజు ఒత్తిడి లేవా? ఉన్నాయి. సంఘం లేవా? ఉన్నాయి. బయట లేవా? ఉన్నాయి. ఆర్థిక పరంగా లేవా? ఉన్నాయి. అన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి. అయినా కానీ ముందుకు ఒక అడుగు వేస్తానే ఉన్నాం దేవుడి కృపను బట్టి. ఆ సమయానికి దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి దాని నుంచి బయటకు వస్తాము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నేను అదే మాట అంటా, నువ్వు నిజంగా దేవుడి చిత్తంలో ఉన్నట్లయితే నీ ముందు ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని దాటే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఇంకో మాట ఇక్కడ చెప్పాలంటే, వధువుని ఏది అడ్డగించలేదు, వధువుని ఏది మోసగించలేదు. ఎందుకంటే వధువు పరిపూర్ణమైన వాక్యం కలిగి ఉన్నది. మనం కొద్దిగా కలిగి ఉండొచ్చు, మనకు ఎంత వాక్యం బోధించినా నువ్వు కొద్దిగా పట్టుకోవచ్చు. ఆ పట్టుకున్న కొద్దిగా నమ్మకంగా దేవుడు మోషే గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు హెబ్రీయుల రాసిన పత్రికలో. ఎంతమంది జ్ఞాపకం మనది? 9వ అధ్యాయం 16వ వచనంలో, 18 అనుకుంటా. నా ఇల్లంతటిలో నమ్మకమైన మోషే అని. అసలు నిజంగా ఆ మాట అనిపించుకోవాలంటే ఎంత కృపై ఉండాలి, ఎంత పరిచయం చేసి ఉండాలి. మరి మోషే పరిచయం మొత్తం ఈజీగా జరిగిపోయిందా? ఒక పాస్టర్ గారు మాట్లాడతారు, మోషే పరిచయం గురించి మాట్లాడతారు. ఎర్ర సముద్రాన్ని మోషే కాళ్ళకి నీళ్లు తాగకుండా దాటాడు. అయితే పరిచయంలో మాత్రం కనీళ్ళు లేకుండా దాటలేదు. ఏ పాస్టర్ కూడా ఏడవకుండా పరిచయం ముగించాడే నమ్మను. అలా ఏడిపిస్తారు బిలీవర్స్, మామూలుగా ఏడిపిస్తుంది అన్నమాట. అవసరం దగ్గర నిందేస్తారు, అనవసరంగా కూడా నిందేసిపోతారు. రక్తం గాచినట్టుగా కన్నీళ్ళు బయటకు వస్తామంటే
ఎన్నిసార్లు ఏడుస్తాం మాకు తెలుసు. మా పరిచయం స్టైల్ కనిపిస్తే పరిచయం అనగానే అక్కడ నిలబెట్టమే కదా, వాక్యం చెప్పడమే కదా, 4 మాటలు చెప్పేసి సరిపోతుంది అనుకుంటాం. అది రక్తంతో వచ్చేదండి పరిచర్య, అనుభవంతో వచ్చేది పరిచర్య. ఎంత మోకాళ్ళ మీద ఉంటే, ఎంత ప్రార్థన చేసి దేవుడు ఇక్కడ నిలబెట్టడం మాకు తెలుసు. ఎంత నరకమో తెలుసు ఇక్కడ నిలబెట్టమంటే. ఇక్కడ మీకు సాఫ్ట్గా ఉండదు, ముళ్ళ మీదట్టుగా ఉంటుంది, వెనకాల చూడ కొడతనట్టుగా ఉంటుంది మాట్లాడాలంటే. ఏం మాట్లాడితే ఎక్కడ తప్పు వస్తుందో, ఎంత దేవుడికి సమర్పించుకుంటారు. ఈరోజు దేవుడికి నిలబెడతాడు. ఈరోజు ప్యాషన్ అయిపోయింది అనమాట. 4 పుస్తకాలు చదవటం, బైబిల్ 4 బట్టి పడటం, వచ్చి పాస్టర్లు అయిపోవటం. ఆషామాషిగా పాస్టర్ కూడా కాదండి. నిజంగా నీకు దేవుడిని పిలుపుంటే నువ్వు లోబడి ముందు, నువ్వు జీవించు ముందు. ఆ జీవితంలోంచి పరిచయం పుట్టాలా, ఆ జీవితంలోంచి సాక్ష్యం పుట్టాలా, ఆ జీవితంలో దేవుడి యొక్క పిలుపు కనిపించాలా. అప్పుడు నీ పరిచయం ఆపేవాడు ఎవడు? నోబడీ కెన్ స్టాప్ యువర్ మినిస్ట్రీ ఇఫ్ ఇట్ వాస్ ఫ్రమ్ గాడ్. అది ఒకవేళ దేవుడి నుంచి అయినట్లయితే దెన్ నోబడీ కెన్ స్టాప్ యూ. యాజ్ ఐ టోల్డ్ యూ, నో పవర్ హ్యాస్ పవర్ టు స్టాప్ యూ. ఏ శక్తికి నేను ఆపే శక్తి లేదు. ఏ శక్తికి నేను ఆపే శక్తి లేదు. ఎందుకని? నువ్వు నడుస్తుంది ఏ శక్తి మీద అంటే పునరుత్థానం శక్తి మీద. నువ్వు నడుస్తుంది ఎక్కడంటే పరిశుద్ధాత్మక శక్తి మీద. నువ్వు నడుస్తుంది ఎక్కడంటే ప్రత్యక్ష శక్తి దాని మీద. నువ్వు ఎక్కడ నడుస్తున్నావంటే ప్రభువైన యేసు క్రీస్తు మీద నడుస్తా ఉన్నావు. ఆయన యొక్క రక్తం నడుస్తా ఉన్నావు, ఆయన యొక్క వర్తమానం నడుస్తా ఉన్నావు, 7 సంఘకాలం నడుస్తా ఉన్నావు. ఆయన 7 సంఘకాలం మీద నడుస్తావంటే నీవు కూడా ఆయనతో పాటు నడుస్తా ఉన్నావు. ఆయన వాక్యంతో నడవటం అంటే నువ్వు ఆయనతో పాటు నడవటమే. కాబట్టి గమనించండి, ఇది ఆషామాషి వ్యవహారం కానే కాదు. ఆయన ప్రత్యక్ష అంటే నవ్వులట్టు కాదండి. ఈరోజు పరిశుద్ధాత్మ అంటే చాలా మంది నవ్వేవాళ్ళు ఉన్నారు. లెక్కప్ప చెప్పాలి అందరూ. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను, వదిలిపెట్టను, నేను మీ కొరకు పరిశుద్ధాత్మను విడిచిపెడతాను. ఆయన వచ్చి మీకు ఏ సంగతులు బోధించాడు అవన్నీ మీకు బోధిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వచ్చే వరకు ఆయన బోధిస్తాడు. నేను వస్తానన్నాడు, దాని లోపల మిమ్మల్ని వదిలిపెట్టాలన్నాడు, పరిశుద్ధాత్మ మీకు ఇచ్చానన్నాడు, ఆయన మీకు బోధిస్తాడు, నడిపిస్తాడు అన్నాడు. అంతా మాట్లాడిపోయింది. టోటల్ బైబిల్ అంతా ఉంది దాంట్లో. ప్రజలో కాబట్టి దేవుడు చేసిన పనిని మనం గ్రహించడం ఈరోజు కావాల్సింది. కాబట్టి ఏదో 4 మాటలు బట్టి పడితే అది మనం చంపుతుంది. నువ్వు ఆత్మ కలిగితే నీతో పాటు ఇంకొకరు నువ్వు జీవించగలవు. అపోస్తలుడు పౌలు అంటాడు, మనం అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాం? యూ హ్యావ్ ఎ పర్పస్. యాజ్ ఎ బ్రైడ్ యూ హ్యావ్ ఎ పర్పస్. As a human being you have a purpose. As a son of God you have a purpose. As a daughter of God you have a purpose. దేవుడు ఒక కుమారుడిగా, కుమార్తెగా, ఒక మనిషిగా, వధువులో ఉన్నవాడిగా నీకు ఒక ఉద్దేశం ఉన్నది. నువ్వు ఒక పని చేయవలసి ఉన్నది. ఏంటి ఆ పని అంటే, అనేక మంది నుంచి అనేక మంది అగ్నిలో పడిపోకుండా నువ్వు కుడి చేయని వారికి ఇచ్చి వారిని పట్టుకొని అగ్ని నుంచి బయటికి లాగే పరిచయం నీకు ఇవ్వబడు. ఇది పాస్టర్ కాదండి, సంఘానికి అందరికి ఇవ్వబడి, భూమి మీద ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇవ్వబడి పరిచర్య. నీ తోటి వాడిని అగ్నిలోంచి బయటికి లాగే పరిచయం నువ్వు కలిగి ఉన్నావు. ఆ పరిచయం లేదని చెప్పగలరు. మన సంఘాలకు వెళ్ళి బోధిస్తే పరిచర్య కాదండి. ఒక వ్యక్తి సంఘాన్ని నడిపించేది కూడా పరిచర్య, ఒక వ్యక్తికి పుస్తకం ఇచ్చేది కూడా పరిచర్య, ఒక వ్యక్తికి వాక్యం చెప్పేది పరిచర్య, ఒక వ్యక్తి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి పక్క నిలబడి ప్రార్థన చేసేది పరిచర్య. ఈరోజు పరిచర్య అని చాలా మంది అనుకుంటున్నారు, ఇక్కడ నిలబడి బోధించేదని. బోధించేది మాత్రం పరిచర్య కాదండి. నువ్వు ప్రతి ఒక్కరిని క్రైస్తవులు నడిపిస్తావు చూసావా, నిజమైన క్రీస్తుని నడిపిస్తావు చూసావా, అది నిజమైన పరిచయం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ పరిచర్య చేసావో దేవుళ్ళో ప్రతి దానికి తగిన ప్రతిఫలం మళ్ళా పొందుకుంటావు. ప్రతి దానికి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ హావ్ యు డూ, వాట్ హావ్ యు డన్, ఫర్ దట్ యు విల్ గెట్ ఎ రివార్డ్. ప్రతి దానికి, నువ్వు చేసిన ప్రతి దానికి, నువ్వు చూపించిన ప్రతి దానికి. ఒక మాట అంటే, నేను సంఘంలో ఊడ్చిన వాళ్ళు కూడా దాని ప్రతిఫలం పొందుకుంటారు. అక్కడ బయట మినిస్ట్రీ జరిగిన తర్వాత అంట్లు మొత్తం కడిగెళ్ళారు, వాళ్ళ పరిచయం వాళ్ళు పొందుకుంటారు. వంట చేసేవాళ్ళు వాళ్ళ ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారండి. ఇక్కడ ముందుగా వచ్చి పని చేశారు, వాళ్ళ ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. వాక్యం ఎన్నోళ్ళు ఎంత పొందుకున్నారో నేనంటే దానికన్నా ఎక్కువ వాళ్ళు పొందుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నువ్వేమనుకుంటావంటే ఇక్కడ పరిచయం జరుగుతుందంటే నువ్వు పాల్ పాస్టర్ గారు పరిచయం చేస్తావు. పాల్ పాస్టర్ గారు చేస్తే నువ్వు నరకానికి పోతావు, నేరుగా పోతావు, మెట్లు కూడా ఉండవు, లిఫ్ట్లో వెళ్తావు. ఎవరికి పరిచయం చేస్తుంది? అసలు నేనేమో నాకు పరిచయం చేయడానికి మీరు? బైబిల్ చెప్తుంది, అపోస్తలుడు పౌలు అడిగితే నేను పౌలు వాడిని, కేఫా వాడిని, రాఫా వాడిని అంటే కుదరదండి, అందరూ క్రీస్తు వాళ్ళు. ఇక్కడ పరిచయం ఎవరు చేస్తారు? మీరు సంఘానికి కలిపి చేస్తుంది, వ్యక్తులకి కలిపి చేస్తుంది. దేవుడి యొక్క పరిచయం ఇది, వధువు యొక్క పరిచయం ఇది, క్రీస్తు యొక్క పరిచయం ఇది. ఆ ప్రత్యక్షం ఎప్పుడు కలిగి ఉండాలా? ప్రతి గడియను ఆ ప్రత్యక్షం కలిగి ఉండాలా? ప్రతి గడియను దేవుడి యొక్క ఆత్మని కలిగి ఉండాలా? ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ యు హావ్ ది హోలీ స్పిరిట్. యు మస్ట్ హావ్ ది హోలీ స్పిరిట్. యు మస్ట్ బి ఫిల్డ్ బై హోలీ స్పిరిట్. ప్రతి గడియ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి నువ్వు జీవించాలి. బికాస్ యు నో వీ డోంట్ నో వేర్ విల్ గో టు ది రాప్చర్. నువ్వు ఎప్పుడు ఎత్తబాటులోకి వెళ్తావు నీకు తెలియదు.
కాబట్టి నువ్వేం చేయాలి? ప్రతి గడియ నువ్వు ఆత్మ కిందే ఉండాలి, ప్రతి గడియ నువ్వు సమర్పణ కలిగి ఉండాలి, ప్రతి గడియ నువ్వు ఒకే విధమైన ప్రత్యక్షలో ఉండాలి. నువ్వు జారిపై విశ్వాసం కలిగి ఉండొద్దు, జారిపై నమ్మకం కలిగి ఉండొద్దు, జారిపై ప్రత్యక్షలు వద్దు, గాలికి కొట్టుకుపోయే దానిలాగా నువ్వు ఉండదు. వాక్యంతో నిలిచు. Wherever you go, stand with the word. నువ్వు ఎక్కడికి వెళ్ళు, వాక్యంలో స్థిరముగా. There is no uncertainty in God. దేవుళ్ళలో అస్పష్టత లేదండి, స్పష్టత ఉన్నది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బోర ఊదినప్పుడు ఆ బోర ఏ బోర తెలియాలని, యుద్ధానికి సన్నద్ధం అవ్వాలా, సంగీతం లేదా పాటలు పడ్డానికి సన్నద్ధం అవ్వాలా, ఆ బోర తేడా తెలియాలి. తేడా తెలియకపోతే ఎవరి దగ్గరికి రావాలి? పాటలు పాడుతూ ఉన్నప్పుడు కత్తులు తెచ్చి ఎలా ఉంటుంది? సరిపోదా? పాటలు పాడేప్పుడు ఏం తేవాలి? పాటల పుస్తకం తేవాలి. రైట్? యుద్ధానికి వెళ్ళాలంటే బోర తెలియలేదంటే నాకు పాటల పుస్తకం తెచ్చాడు యుద్ధానికి వచ్చినాడు. ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఫాస్టింగ్ ప్రేయర్కి స్నాక్స్ తెచ్చినట్టు ఉంటుంది. ఏం ప్రేయరు? ఫాస్టింగ్ ప్రేయర్లో ఏం చేస్తాం? ఉపవాసాలు ఏం తింటాం? ఏం తింటారు? మరి స్నాక్స్ తెచ్చుకున్నాం. నేను ప్రార్థన అనుకున్నాను పాస్టర్ గారు, ఫాస్టింగ్ ప్రేయర్ అనుకోలేదంట. అర్థమైంది అంటే నువ్వు దేనికి వెళ్తున్నామో తెలియదా? మనం ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు చాలామంది చర్చికి వచ్చామంటారు. ఎక్కడికి వచ్చారు? యుద్ధ భూమికి వచ్చారు. మేము యూఆర్ ఇన్ ది బ్యాటిల్ గ్రౌండ్, నాట్ ఇన్ ద పిక్నిక్ ఆర్ పార్క్. అందుకే అంటాం సంఘంలో పిల్లలు పరిగెత్తకూడదు, ఆడకూడదు అంటాం. ఎక్కడున్నాం మనం? యుద్ధం జరుగుతూ ఉందండి, పిల్లలు ఆడుకుంటారు, కాసేపు బాగానే అంటారు యుద్ధం మధ్యలో. ఎక్కడ ఉంటున్నాం మనం? అది ప్రత్యక్షిస్తుంది. అది కూడా నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియాలి. ఐ షుడ్ నో వేర్ ఐ యామ్, ఐ షుడ్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ షుడ్ నో వేర్ ఐఎమ్ గోయింగ్. నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తాను నాకు తెలియాలి. ఆ తెలియటమే ప్రత్యక్ష తంత్రం. ఈరోజు అది ఎవరికి ఇవ్వబడింది? గొర్రె పిల్లలో ఉన్న వాళ్ళకి ఇవ్వబడింది. గొర్రె పిల్లే ఆయన వధువుగా, గొర్రె పిల్లే కిందకు వచ్చి మన పాపాలు మొత్తం మోసుకొని ఆ పాపాలు మొత్తం కడిగేసి వెళ్ళిపోయి ఉన్నాడు. యోహాను గొర్రె పిల్లని పరిచయం చేస్తాడు, యేసుక్రీస్తుని పరిచయం చేస్తాను అన్నమాట. ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల అండి అది? ఏదైనా తోటలో వచ్చిన గొర్రెపిల్ల కాదండి. అబ్రహాము దగ్గర ఇస్సాకు కొరకు వధించబడిన గొర్రెపిల్ల కాదండి. లేదంటే నిర్గమకాండ 12వ అధ్యాయంలో వధించబడిన గొర్రెపిల్ల కాదండి. అది ఏ గొర్రెపిల్ల? అది దేవుని యొక్క గొర్రెపిల్ల. కాబట్టి ఈ రోజు ఏ గొర్రెపిల్ల మనం ఉన్నామంటే లోక సంబంధమైన గొర్రెపిల్ల లేవండి, దేవుని యొక్క గొర్రెపిల్ల మనం ఉన్నాం. గొర్రెపిల్ల జీవగ్రంథంలో మనం ఉన్నాము. దేవుని యొక్క గొర్రెపిల్ల ఒక గ్రంథం ఉన్నది, ఆ గ్రంథం పేరు జీవగ్రంథము. ఆ జీవగ్రంథంలో ఎవరున్నారంటే ఎవరైతే దేవుడి యొక్క పిలువబడ్డారో వారు మాత్రం దానిలో ఉన్నారు. చూడండి, ఆ వచనం ఒకసారి చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21:27. గొర్రెపిల్ల యొక్క జీవగంధం మందు వ్రాయబడిన వారినే దానిలో ప్రవేశించరు. కానీ అంటే ఆ పరిశుద్ధమైన పట్టణంలో ఎవరు ప్రవేశిస్తారు? అందరూ రారు. ఏ గొర్రెపిల్లది? దేవుని యొక్క గొర్రెపిల్ల. అంటే ఇప్పుడు దేవుని యొక్క గొర్రెపిల్ల జీవగంధంలో ఎవరైతే ఉన్నారో వారే పరలోకానికి ఎలిజిబిలిటీ. ఇక ఎవరు లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఉన్నానా లేనా? నీ ముందే ఉన్నది. నువ్వు ఎలా జీవిస్తున్నావో దాన్ని బట్టి దానిలో ఉన్నావో లేదో తెలిసిపోతుంది. అది ఇంకోటి అడగాల్సిన పని లేదు. భాస్కర్ నేను ఉన్నానా, నేను వస్తానా అని. ఆ ఊళ్ళో ఎక్కడ చెప్పాడు అప్పుడు 10,000 ఇస్తే పరలోకం తీసుకుపోతాడండి. విన్నారా మీ ఆడియో? విన్నారా? వినే ఉంటారు. 10,000 ఇస్తే పరలోకం తీసుకుపోతాడు భాస్కర్ గారు. మొన్న 10 మందిని పంపించాను. ఆయన అన్నాడు మేము ఇద్దరు ఉన్నాం భాస్కర్ గారు, 10,000 తక్కువ చేసుకుంటాడు ఆయన. లేదు తగ్గదు, కుదరదు, ఎందుకంటే మంచి చోట కూర్చోబెట్టాలి కదా, మరి పరలోకం వెళ్ళాలా, అక్కడ కుర్చీలు వేయాలా, మళ్ళీ GST కట్టాలా. పరలోకానికి GST కడతాడండి. ఏం చేయాలండి అసలు? అది కొనుక్కునేది అమ్ముకునేది కాదండి. అది కూడా తెలియ స్థితిలో పాస్టర్లు ఉన్నారు, అది కూడా తెలియ స్థితిలో విశ్వాసులు ఉన్నారు. సరే, విశ్వాసం అంటే తెలియ స్థితి. మరి కాపరిగా మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఒప్పుకోట్ల 20,000 ఇస్తే ఇద్దరు తీసుకెళ్తారంట. ఆయన చూడండి భాష కొద్దిగా తగ్గించింది అంటున్నాడు. ఈయన మొన్నే 10 మంది పంపించారంటున్నాడు. ఎంత ఘోరంగా ఉంది తెలుసా లోకం. ఈరోజు ఇంకా ఉన్నారు భాషల్లో మా సంఘంలోనే పరిశుద్ధాత్మ ఉంటుంది. నేను పరలోకం పంపిస్తానన్నోడికి మా సంఘంలోనే పరిశుద్ధాత్మ ఉండడానికి ఇద్దరికి తేడా ఏమీ లేదు. ఇద్దరు ఒకటే, ఒకే బ్యాచ్, సేమ్ గ్రూప్, ఒకే స్కూల్ అందరూ. వాళ్ళ ప్రిన్సిపల్ ఒకటే, మిస్టర్ లూసిఫర్. సేమ్ ట్రైనింగ్ అందరూ, అదే అనాయింటింగ్ పనిచేస్తుంది.
బైబిల్ ప్రకారంగా మీరు చూస్తే 2 అనాయింటింగ్లు, పరిశుద్ధాత్మది, దేవుని ఆత్మది, దయ్యపాత్మది. నువ్వు ఇటనే ఉండాలి, ఇటనే ఉండాలి. భూమి మీద 2 సేవకులు, కయీను సంబంధికులు, హేబెల్ సంబంధికులు. కయీను పరిచయం జరిగించేవాడు ఉన్నారు, హేబెల్ పరిచయం కొనసాగించేవాడు ఉన్నారు. అంతే. ఆ ఆత్మ కింద ఉండేవాడు అదే ఆత్మ కింద ఉండాలి, ఈ ఆత్మ కింద ఇదే ఆత్మ కింద ఉండాలి. ఈరోజు ఈ కాలానికి దేవుడి దగ్గర ప్రవక్తను పంపించారంటే ప్రవక్తని చూపించుకోవడానికి ఆయన రాలేదండి. ఆయన దేని వరకు వచ్చారంటే అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. మినిస్ట్రీ ఈజ్ షోయింగ్ ద హెడ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క పరిచర్య ఏంటి? క్రీస్తు యొక్క శిరస్సును చూపించి ఈయన యొక్క పరిచర్య. ఈరోజు ప్రవక్త ఫోటో చూపించి పరిచయం చేసుకున్నారు. ఇటు అంటే చెప్పట్లా ఒలవపాడు అని చెప్పి కాయలు అమ్ముకుంటారు అందరూ. ఒలవపాడు మామిడికాయలు తెలుసుగా మీకు. ఒలవపాడు ఇటు పక్కన నూజివీడు రసాల్లో, ఒలవపాడేమో బంగినపల్లి మామిడికాయలు. ఎక్కడ అమ్మినా ఎవడని అడగండి, ఒలవపాడు మామిడికాయ అంటారు. ఒలవపాడు మామిడికాయ మీరు ఇప్పుడు తిన్నారా? తినలేదా? దాని చేతితో పట్టుకోగా దాని స్మెల్ చూడగా మీరు చెప్తాయి ఒలవపాడుదా కాదా. నీకు అది తెలిస్తే ఒరిజినల్, నువ్వు చెప్తావు డూప్లికేట్ అని. అది తెలియకపోతే ఒలవపాడు కదా కొనుక్కుని. అప్పుడు కూడా ఏమంటే తెలుసా, వాడు మోసం చేస్తాడంటాడు కానీ ఇది ఒలవపాడు కాదు నీకు తెలియదు. తిన్నారా? ఒలవపాడు మామిడికాయ తింటే దానిపైన తొక్క మందంగా ఉంటుంది, మామూలు దానికి పలచగా ఉంటుంది. అక్కడ ఒక్క నేలలోనే అలా వండుతుంది, అది మందంగా ఉంటుంది, దాంతో ఒక స్వీట్ ఎక్కువ ఉంటుంది, నేచురల్ స్వీట్ అది. నువ్వు ఆ టేస్ట్ తిన్నాక నీకు వేరే వాడు ఇష్టం ఇది తిన్నావు అనుకో, నువ్వే చెప్తావు ఇది కాదంటావు. ఎలా తెలిసింది నీకు? నువ్వు ఆ టేస్ట్ చూసావు కదా. అదే అంటాను, ఒరిజినల్ బైబిల్ టేస్ట్ కానీ చూస్తే నీకు ఈ కాలం వర్తమానం అర్థమవుతుంది. ఇది ఒరిజినల్ డూప్లికేట్ నువ్వే చెప్తావు. అది తెలియదు అనుకో, నువ్వు దీన్ని విమర్శ చేస్తావు. మొన్నంటలో అక్కడ రాజమండ్రిలో ఒక ఉన్నాళ్ళండి, ఆయన పేరు చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. ప్రవక్త తల మీద లైట్ ఉందంటే ఆయన అన్నాడు, నా తల మీద చాలా లైట్లు పట్టి అంటున్నాడు. నీ ఏ లైట్ తేడా తెలియక నువ్వు పాస్టర్ లాగా అయ్యావు. గమనించండి, నేననేది వాక్య ప్రకారంగా ఉంటే నువ్వు అసలు విమర్శ చేయొద్దు. నీకు అనవసరం వాక్య ప్రకారంగా ఉంటే. నీ యొక్క పని ఏంటి? వాక్య ప్రకారంగా లేని దాన్ని ఇది తప్పు, ఇది వాక్యం చూపించాలి, రెండు చూపించాలి. ప్రవక్త ఫోటో మీద లైట్ పడింది. ఆ లైట్ని FBI పనిచేసిన ఆయన దాని అన్ని రకాల టెస్టులు చేసి ఒక లెటర్ ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చాడు, ఇది న్యాచురల్ లైట్ కాదు, సూపర్ న్యాచురల్ లైట్ అని. అసలు ఆ ఫోటో ఎవరు తీశాడు? ఇది విమర్శ చేయడం కోసం తీసాడు ఒక ఫోటో. ఆ ఫోటోలో ఈ లైట్ వచ్చింది. ఆ లైట్ని తీసుకొచ్చి ఇదిగో ఇది సూపర్ న్యాచురల్ లైట్ అని చెప్తే ఇది అబద్ధం లైట్ అంటే వాళ్ళు అమెరికాలో ఉన్నది. అది అమెరికా ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చి ఆయన పంపించింది. ఇది అవునో కాదో చెప్పమంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఇది నేచురల్ లైట్ కాదండి. నేను ఫోటోగ్రాఫర్, నాకు తెలుసు అది. ఇప్పుడు చాలామంది లైట్ వేసుకుని తిరుగుతున్నారు. మేము మీటింగ్ పెడితే లైట్ వచ్చింది, నేను ప్రసంగం చేస్తే లైట్ వచ్చింది, నేను బాప్తిజం ఇస్తే దప్పుడు వచ్చింది, కర్ర వచ్చింది, ఇవన్నీ ఒక రాయి వచ్చింది, ఇవన్నీ పెట్టుకుంటున్నారు. వధువులో ఉంటే అందరికి వస్తుంది, నువ్వు కాదా దేవుడు? మంట నీ దగ్గర లేదా? అగ్ని నీ దగ్గర లేదా? దేవుడిని ఎతకలేదా? రక్తం కింద నువ్వు లేవా? ఆత్మ కింద నువ్వు లేవా? ఉంటే అందరిది. అది ఒక్కడిది కాదండి, ఈరోజు అది అందరిది. ఆ పరీక్షలో ఉన్న అందరిది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మోషే ముందు నడుస్తున్నాడు. మోషే వెనకాల ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది. మోషే తల మీద ఏమున్నది? అగ్నిస్తంభం ఉన్నదా? అగ్నిస్తంభం ఎవరిది ఇప్పుడు? ఇది మోషేదా? ఇప్పుడు మోషే ఇది నాదంటలేదండి, ఇది అందరిది. ఇది ఈరోజు ఏమైంది తెలుసా? ఇదిగో నా ఫోటోలో వచ్చింది, నాది, ఇది నా మీద ఉంది, నా మీద ఉంది. నా మీద ఉండటం ఏంటంటే దేవుడు అక్కడ సంఘాన్ని ప్రేమించి అందరికి ఇచ్చింది. అది నా ఒక్కడికి ఇవ్వలేదు. ఏది ఇప్పుడు దేవుడు నాకు ఇక్కడ మాట్లాడమని ఇచ్చారండి, ఇది నాకు ఒక్కడికి ఇచ్చాడు అన్న. నాకు ఒక్కడిదా ఇది? మీకు ఇవ్వమని నాకు ఇచ్చింది ఇది. అదే అన్న, అక్కడ యోహానికి ఎందుకు ప్రత్యక్ష ఇచ్చుకోవడం రాయబడిందంటే యోహానికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చి సంఘానికి ఇవ్వమన్నాడు. ఈ కాలం ప్రవక్తకి వర్తమానం ఇచ్చి సంఘానికి ఇవ్వమన్నాడు. ఇప్పుడు ప్రవక్తను చూపించి నేను సొంత ఏది చెప్పొద్దండి. అక్కడ ఏం చేయాలా? ఆయన ఏం చెప్పాడో చూపించాలా. ఆయన ఏం చెప్పాడు? నన్ను కాదు పబ్లిసిటీ చేసేది, నా వర్తమానం పబ్లిసిటీ చేయండి. ఈరోజు ఏం చేశారు? ఇటు ఒక ఫోటో, ఇటు ఒక ఫోటో. ఎందుకో ఫోటోలు లేకపోతే నంబర్ చెప్పేది? సాక్ష్యం లేదా నీకు? ఏ సాక్ష్యం కావాలి? నువ్వు చెప్పేది నిజమని నమ్మినప్పుడు, నువ్వు చెప్పేది వాక్యంలో వర్తమానం ఉన్నప్పుడు నేను ఎవడు క్వశ్చన్ చేయడు. అది లేకపోతే నువ్వు చెట్టు పేరు చెప్పాలి. ఈరోజు సమస్య అది. గమనించండి, ఆయన వచ్చింది దేనికంటే
క్రీస్తు మనం తిప్పడానికి, ఆయన వైపు తిప్పుకోవడానికి కాదు. అలాగే ఈ రోజు ఇక్కడ సంఘంలో ఇక్కడ నిలబడి సేవ చేసేవాడు నేను ఒక మాట చెప్తున్నా, నా వైపు తిప్పుకోవడం కూడా నేను పరిచయం చేయలే, ఇప్పుడు దాకా చేయను కూడా. క్రీస్తు వైపు తిప్పడానికే నాకు పరిచయం. దాని లేదంటే సరి చేసుకుని పోతానే ఉంటా ఎంతలో వచ్చినా కానీ, ప్రభు నాకు సహాయం చేసేంత వరకు. సో ఈ రోజు సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు సంఘానికి మాత్రమే కాదండి, ప్రత్యక్షత కూడా శిరస్సు ఆయన అయి ఉన్నాడు. ఆమేన్. బలికి కూడా ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సు మాత్రమే కాదండి, దైవత్వం అయి ఉన్నాడు. సంఘానికి దైవత్వం అయి ఉన్నాడు. ఆయన కృపకి దైవత్వం అయి ఉన్నాడు. ప్రత్యక్షకి దైవత్వం అయి ఉన్నాడు. విశ్వాసానికి దైవత్వం అయి ఉన్నాడు. 9 దగ్గర వరములకు ఆయన దైవత్వం అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఆయనలో ఉన్న సమస్తాన్ని యేసుక్రీస్తులో కుమ్మరిస్తే యేసుక్రీస్తు తనకి కలిగిన సమస్తాన్ని సంఘంలో కుమ్మరించాడు. అది ఏ సంఘం అంటే 7 సంఘ కాలాల్లో ఉన్న ఒకే సంఘము. ఆ సంఘం పేరు గొర్రెపిల్ల వధువు. గొర్రెపిల్ల వధువు ఏం కలిగి ఉంటుంది? గొర్రెపిల్ల ఒక ప్రత్యక్షత కలిగి ఉంటుంది. గొర్రెపిల్ల ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడింది? గొర్రెపిల్ల జీవనంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి ప్రత్యక్ష ఇవ్వబడింది. కాబట్టి ఈ ప్రత్యక్షత బైబిల్కి అర్థం కాదు. యాజ్ ఐ సెడ్ సో మెనీ టైమ్స్, ఇట్ వాజ్ ఎ లవ్ లెటర్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ బ్రైడ్. చాలాసార్లు నేను చెప్పినట్లుగా ఈ బైబిల్ అంటే ఏంటంటే ఇది దేవునికి ఆయన యొక్క వధువుకి మధ్యలో రాయబడిన ప్రేమలేఖ. ఇట్స్ ఎ లవ్ లెటర్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ బ్రైడ్. ఆయన యొక్క వధువుకి ఆయనకి మధ్య ప్రేమలేఖ. సో నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇట్ అంటిల్ యు ఆర్ ఇన్ ది బ్రైడ్, అంటిల్ అన్లెస్ యు ఆర్ ఇన్ ది పార్ట్ ఆఫ్ బ్రైడ్. నువ్వు వధువులో నువ్వు భాగమై ఉంటే తప్ప ఈ గ్రంథం నీకు అర్థం కాదు. అలాగే ఈ రోజు అనేక మంది బట్టి పెట్టారు. లెటర్ బట్టి ఏమవుతుంది? ఉపయోగం లేదు. అది నీకు అర్థమైతే నీకు అర్థమవుతుంది, పని చేయగలుగుతావు. చిన్న ప్రవక్తకు మాట్లాడాడు, నేను వేరే ఊరు వెళ్ళినప్పుడు నా భార్యకి ఉత్తరం రాశాను. ఏమని ఉత్తరం రాశానంటే, నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకొని నాకు ఇష్టమైన చోట కూర్చొని ఈ ఉత్తరం చదువన్నాడు. ఇప్పుడు అది వేరే వాళ్ళకి వెళ్ళింది ఆ లెటర్. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు? ఎక్కడ కూర్చుంటారు? ఆయన భార్యకి వెళ్ళిన ఉత్తరం, ఆమె ఎక్కడ కూర్చుంటుంది? ఆయనకి ఏ డ్రెస్ ఇష్టం? ఫుల్ డ్రెస్ లో కూర్చోండి. ఎక్కడ ఇష్టం? వాక్యము వినే చోట కూర్చోవడం ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఆమె ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు ఈ లెటర్ వేరే వాళ్ళకి వెళ్ళింది, ఆమె ఎక్కడ కూర్చొని సినిమా హాల్లో కూర్చొని చదువుతుంది. ఇప్పుడు టీవీలో జబర్దస్త్ పెట్టుకొని ముందే చదువుతూ ఉంటుంది. ఏమర్థం అవుతామని ఇప్పుడు ఇది అర్థం కాదు. అర్థమైంది అక్కడ కూర్చోవు. కాబట్టి ఆ లెటర్ ఎవరిది? నీది కాదు. అప్పుడు ధైర్యంగా చెప్పచ్చు, ఈ లెటర్ నాది కాదు. ఎస్, దిస్ ఇస్ నాట్ యువర్ లెటర్, దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, దిస్ ఇస్ ఫర్ ది బ్రైడ్. ఇది ఎవరిది? ఈ ఉత్తరం నీది కాదు. ఈ ఉత్తరం ఎవరిది? ఇప్పుడు వధువుది. ఏ వధువు అది? భూ సంబంధం వధువు కాదండి. భూమి మీద నుంచి తయారు చేయబడి పరలోకంకి వెళ్ళబోయే వధువు. స్పెషల్లీ కాల్డ్, స్పెషల్లీ డిజైన్ ఫర్ ది రాప్చర్. ఈ దినము భూమి మీద ఆయన యొక్క సంఘంలో వధువు సిద్ధపడుతుంది. ఈ సిద్ధపడే వధువు ఎవరంటే దే ఆర్ స్పెషల్లీ కాల్డ్, స్పెషల్ డిజైన్. there is a special purpose for them. వారందరికీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ప్రత్యేకంగా పిలువబడ్డారు, ప్రత్యేకమైన కాలంలో ఉన్నారు, ప్రత్యేకమైన స్థితిలో వాళ్ళు పైకి వెళ్ళబడతారు. కాబట్టి వీరందరూ ఎవరు? గొర్రెపిల్ల యొక్క వధువు. ఆ వధువులో ఉన్న వారికే దేవుడు ప్రత్యక్షించాడు. కాబట్టి ఈ రోజు ఈ వర్తమానం వచ్చి ఏం చేస్తుందంటే నీకు కొత్త సంగతులు ఒకటి కూడా చెప్పాల. there is nothing new in this message. ఏమైనా ఉన్నాయి అంటే 2000 సంవత్సరాల క్రితం సంగతులు, 5000 సంవత్సరాల క్రితం సంగతులు, 6000 సంవత్సరాల క్రితం సంగతిని బయలుపరిచి. ఇది కొత్తదేమో, అన్నీ పాతయే. అయితే పాతవి మనకి తెలియటల్లా, అందుకని ఇప్పుడు చెప్పినప్పుడు కొత్తగా అనిపిస్తాను. నాకు తెలియలేదా, నేను చదివాను కదా అంటున్నాం. అవి నీకు దేవుడు బయలుపరిచే సమయానికి, నీకు అర్థమయ్యే సమయానికి నీకు అర్థమవుతుంది. ప్రజలో హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, ఈరోజు ఈ ప్రత్యక్షత యేసుక్రీస్తు యొక్క భార్యకి ఇవ్వబడింది, లేకపోతే గొర్రెపిల్ల యొక్క వధువుకి ఇవ్వబడింది. ఈరోజు మనం దేనికోసం సిద్ధపడుతున్నాము? వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది మ్యారేజ్ ఆఫ్ ది ల్యాంబ్. దేని గురించి మనం సిద్ధపరచు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం, 8, 9 అనుకుంటా. ఏడవ వచనంలో చివరి భాగం, విస్తారమైన జలమైన శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఎవరు భార్య? ఎవరు వివాహము? ఇప్పుడు ఆయన భార్య జస్ట్ రెడీ అవుతుంది. షీఈస్ గెటింగ్ రెడీ, షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ది మ్యారేజ్, షీఈస్ ప్రిపేరింగ్ రెడీ ఫర్ హర్ సెల్ఫ్.
ఆమె సిద్ధపడుతుంది. దేని కొరకు? ఆమె యొక్క వివాహం నిమిత్తం. ఎవరితో వివాహము? గొర్రెపిల్లతో వివాహము. ఎందుకు గొర్రెపిల్లతో వివాహం చేయాలి? ఆమె ముందుగా నిర్ణయించబడింది కాబట్టి. ముందుగా నిర్ణయించబడిన వారికే దేవుడి కిందకి అనుమతి ఇచ్చాడు. అయితే దేవుడు అందరిలో కలిపాడు అనుమతించబడిన వారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ లోకంలో నుంచి బయటకు వచ్చాము. ఆ బయటకు వచ్చిన దానిలోంచి వధువుగా మారాము. వధువుగా మారిన వాళ్ళు పైకి ఎత్తబడతారు. కాబట్టి గొర్రెపిల్ల జీవగంధంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వాళ్ళు లోకం నుంచి వేరైపోతారు. వీళ్ళు ప్రత్యక్షతలు వేరు, వీళ్ళు ప్రార్థనా శక్తి వేరు, వీళ్ళు విశ్వాసం వేరు, వీళ్ళు నమ్మే పద్ధతి వేరు, వీళ్ళు జీవించే విధానం వేరు. అన్ని సపరేటెడ్ లోకం నుంచి. వీళ్ళు ఏం చేస్తారంటే లోకం నుంచి దూరం అయిపోతుంటారు. వీళ్ళకి లోకము యొక్క ప్రభావం వీరి మీద ఉండదు. చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళకి ప్రభావం వీరి మీద ఉండదు. వీరి ప్రభావం అంతే ఎవరి మీద ఉంటుంది అంటే వాక్యం మీద ఉంటుంది, విశ్వాసం మీద ఉంటుంది, మాకెళ్ళి ప్రార్థన చేసే దాని మీద ఉంటుంది. ఇంకా దేవుడు వాక్యాలు ఎక్కువ పొందుకోవాలి, ఇంకా దేవుడు ఆత్మలు ఎక్కువ పొందుకోవాలి, ఇంకా దేవుడు ఎక్కువ గడపాలి. అప్పుడు ఈరోజు మన పేర్లు గొర్రెపిల్ల జీవగంధంలో ఉన్నాయి అని మనం సంతోషించాలి. మనం సంతోషించడం మాత్రమే కాదు, మన యొక్క జీవితం కూడా అలా ఉండాలి. కాబట్టి గమనించండి, నిజంగా మన గొర్రెపిల్ల జీవగంధంలో మన పేర్లు ఉంటే ఆరాధన అంటే మనం ఆగుతామా? ఇప్పుడు చెప్పాలా? నిలబడాలి. ఆగుతామా? 10ంటికి చర్చ 8ంటికి వస్తావు. నిజంగా నువ్వు గొర్రెపిల్ల జీవగంధంలో ఉన్నాడు. నిజంగా చెప్పండి. చెప్పట్లా నాకు గంట ముందు ఉండద్దు, అరగంట ముందు ఉండద్దు, నీ మోకాళ్ళు నేలకనొద్దు, దేవుడు నాతో మాట్లాడాలని అడగద్దు. నీ ఆరాధన ఎలా ఉండాలి? లోపల నుంచి బయటికి రా. ఇక్కడి నుంచి పాడొద్దండి. అసలు ఈ పాటలు నాకు వద్దు. ఇక్కడి నుంచి దేవుడు స్తుతించదు, మానేసి అలాగన్నప్పుడు నీ హృదయం లోపలించి నువ్వు పాట పాడాలి. అలాగ నువ్వు పాట పాడినప్పుడు దేవుడు యొక్క ఆత్మ నీ మీద సంఘం మీద గమనించబడుతుంది. నువ్వు ఎక్కడ ఆరాధన చేస్తున్నావో నీ చుట్టూ ఒక ప్రసన్నత ఉంటుంది. నువ్వు పాట పాడుతున్నప్పుడు నీ మీదకి వెలుగు దిగటం నువ్వే చూస్తావు. అటువంటి స్థితిలో నీ యొక్క ఆరాధన ఉండాలి. అటువంటి స్థితిలో నీ యొక్క సంతోషం ఉండాలి. అటువంటి స్థితిలో నీ యొక్క ప్రార్థన ఉండాలి. అటువంటి స్థితిలో నీ జీవితం నిత్యం గడపాలి. అప్పుడు ఈరోజు నేను ఆ గ్రంథంలో ఉన్నాను అని నువ్వు అనుకొని సరిపెట్టుకోవద్దు. దాంట్లో ఉన్నాను అన్న విధంగా ఒక జీవితం ఉండాలి. లేదా ఈరోజు స్టార్ట్ చేయి. ఈరోజు స్టార్ట్ చేయి. నేను లేననుకుంటావు, ఈరోజు స్టార్ట్ చేయి. ఉన్నావు అనుకుంటావు, ఇంకా బలంగా ముందుకెళ్ళి ఏదైనా నీ అడుగు ముందుకు ఎక్కిస్తున్నావు. దేవుడు మోషతో ఒక మాట అన్నాడు. ఐగుప్తులో నుంచి ప్రారంభించినప్పుడు మోషే ముందుకు సాగి, ఆగద్దు, ముందుకు సాగి. ఈరోజు మనం ఏం చేద్దాం? సంఘ ఆరాధనలో వినపడాలి నాకు. ఆగద్దు, ముందుకు సాగిపోతాం. ప్రార్థనలో ఆగద్దు, ముందుకు సాగిపోతాం. విశ్వాసంలో ఆగద్దు, ముందుకు సాగిపోతాం. నమ్మకంలో ఆగద్దు, ముందుకు సాగిపోతాం. వర్తమానంలో ఆగద్దు, ముందుకు సాగిపోతాం. ప్రతి దాంట్లో నువ్వు ఎక్కడ ఆగిపోయావో యు నో వాట్ ఇస్ యువర్ స్టంబుల్ బ్లాక్. నేను ఏది అడ్డకేస్తా నీకు తెలుసు. యు ఆర్ నాట్ ఇన్నోసెంట్, యు ఆర్ నాట్ ఎ చైల్డ్. నువ్వు చిన్నపిల్లడివి కాదు, ఏ మాత్రం జ్ఞానం లేనివాడివి కాదు. నీ అడ్డంకేదో నీకు తెలుసు. రైట్? ఆమేన్. ఇప్పుడు నువ్వేం చేయాలి? యు హావ్ టు క్రాస్ ద స్టంబుల్. నువ్వు అడ్డంకి నువ్వు దాటాలి. అది నువ్వే దాటాలి, ఎవరు దాటారండి. అయితే నువ్వు ఒక నిర్ణయం కలిగి ఒక తీర్మానం చేసుకొని, ప్రభా ఇది నాకు అడ్డొస్తుంది, నేను దాటి రావాలి, నేనేం చేయాలి? డెఫినెట్లీ యూ షుడ్ సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ దాట్. ఖచ్చితంగా నువ్వు అక్కడికి రావాలి అంటే, నువ్వు ఆరాధనలో ఉండాలి అంటే నువ్వు ఏదో ఒక దాన్ని కొద్దిగా త్యాగం చేయాలి. బట్ ఐ టెల్ యూ ఇట్స్ అ వర్తీ సాక్రిఫైస్. అది నిజంగా యోగ్యమైన బలి అండి. అది నీ సమయాన్ని దేవుడికి ఇచ్చా చూసావా, అది సాక్రిఫైస్. అది నువ్వు సమయాన్ని సాక్రిఫైస్ చేసావు, నీ యొక్క డబ్బుని సాక్రిఫైస్ చేసావు, నువ్వు ప్రయాణం చేసిన దూరాన్ని సాక్రిఫైస్ చేసావు. ఇదంతా ఎంతో విలువైనది నీ జీవితంలో ఇప్పుడు. అవునా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే హోటల్కి వెళ్ళాం. దాదాపు 200 ఎక్కడ చోట హోటల్కి వెళ్ళి ఉంటారు. వీళ్ళు ఏం చేసి వస్తాం? హోటల్ వచ్చేటప్పుడు మళ్ళా బిల్ కట్టి టిప్ వదిలి పెడతాం. ఎందుకని? టిప్ 2 రకాలు వదిలి పెడతారు తెలుసా మీకు? నా స్టేటస్ ఏదో తెలియాలి వదిలిపెట్టే టిప్ ఒకటి. కొన్ని హోటల్స్లో రూల్స్ ఉంటాయి. హైదరాబాద్ తాజ్ మంజారా హోటల్ ఉంది. 100 రూపాయలు టిప్ వదిలి పెట్టాలి మనిషికి. 3 వెళ్తే 300 వదిలి పెట్టాలి. నువ్వు 200 వదిలి పెట్టావనుకో, వాళ్ళు తీసుకొచ్చి నీ జేబులో పెడతారు. 200 మళ్ళీ వెనక్కి తెచ్చిస్తారు. సో వెళ్ళే ముందు నీకు తెలియాలి. నువ్వు కాఫీ తాగుదని వెళ్ళావు, ఇద్దరు కలిసి కాఫీకి వెళ్ళారు, కాఫీ 200 అయింది అనుకో, నీ టిప్పు కూడా 200 అవుతుంది. నువ్వు డిసైడ్ అయ్యావు ముందు అక్కడికి వెళ్ళాలని, కాబట్టి దాన్ని రెడీ అవ్వాలి. నేను అంటున్నా అది వర్తీ కాదు. నీ సమయం వర్తీ కాదు, నువ్వు ఇచ్చిన డబ్బు వర్తీ కాదు. ఇక్కడికి వచ్చావు నువ్వు ఆరాధనకి, ఇది ఉపయోగం, ఇది విలువైనది.
నువ్వు సరైన దానికి ఖర్చు పెట్టావు. నువ్వు ప్రయాణికులు పెట్టిన ప్రతి ఖర్చు, నీ బండిలో పెట్రోల్ అయిందా, నువ్వు వచ్చిన ఆటో ఖర్చు అయిందా, అవన్నీ కూడా విలువైన దాని కూడా పెట్టావు. గొప్ప దాని కూడా ఖర్చు పెట్టామంట. అంత గొప్ప దాని కొరకు ఖర్చు పెట్టి ప్రతి పైసా దేవుడికి మళ్ళా తిరిగిస్తాను. విలువైనది కాదు. నువ్వు సంఘ పరిచయాలు ఖర్చు పెట్టావా, దేవుడికి ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. నేను చెప్పను ఇంత నెంబరు. ఆ దేవుడు మిమ్మల్ని మీరు ఎటువంటి హృదయంతో ఇచ్చారో దాన్ని బట్టి తిరిగి దేవుడు బ్లెస్ చేసేస్తాడు. కాబట్టి అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఏమేన్ మనం లేచి నిలబడదాము.